రియాక్షన్స్ Recording in progress. చాలా ఇంపార్టెంట్. రైట్, వెల్కమ్ నాగరాణి గారు. ఓకే మేడం, ఈరోజు మనకు మేడం మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన విషయంలో చెప్తారు తను కూడా. వెల్కమ్ మేడం. Good morning, sir. So, good morning, all Viva family members. So, wonderful opportunity అయితే నేను తీసుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా గుడ్ మార్నింగ్ హరి సార్. నెక్స్ట్ మన డైలీ ఆర్ఆర్ సెషన్ కండక్ట్ చేసిన హరి సార్ గారికి, నెక్స్ట్ సూర్యనారాయణ సార్ గారికి, ఆల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ రోజు మనము సాఫ్ట్ స్కిల్స్ అనేది చూద్దామండి. సో సాఫ్ట్ స్కిల్స్ మరి ఎక్కడ ఎలా మనం కాన్సన్ట్రేట్ చేయాలనో, సో సాఫ్ట్ స్కిల్స్ అనేది సో అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు, నెక్స్ట్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు చేసే బిజినెస్ తో పాటు కూడా ఏంటంటే ఇంకా సాఫ్ట్ స్కిల్స్ ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళకి. సో మరి సాఫ్ట్ స్కిల్స్ అనేది మనము ఒక 8 అనేది ఈరోజు చూద్దామండి. సో మరి మన వివా బిజినెస్ కి ఏ విధంగా కనెక్ట్ చేసుకుందామో చూద్దాము. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ ని కూడా మనం ఏంటి అంటే లైఫ్ స్కిల్స్ అంటాము, వరల్డ్ స్కిల్స్ అని కూడా పిలుస్తాము. సో మరి సాఫ్ట్ స్కిల్స్ అనేది కూడా ప్రత్యేకంగా కూడా ఏంటంటే ఏ కంపెనీలో కూడా ఎక్కడ కూడా నేర్పించరండి. సో స్వతహాగా వాళ్ళకే వాళ్ళు నేర్చుకొని ఉంటారు. ఇంకా కొందరికి ఏంటంటే న్యాచురల్ గా ఒక ఆర్ట్ లాగా కూడా వాళ్ళకి ఉంటుందని మనం చెప్పుకోవాలి. మరి ఈ 8 గోల్డెన్ ప్రిన్సిపల్స్ అండి చూద్దాము. ఇందులో 8 ముందుగా మనకి ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్, be a team player, strong communication skills, self-confidence, creative thinking, handling criticism, motivation, time and stress management. ఈ సాఫ్ట్ స్కిల్స్ చూద్దాం. సో ముందుగా పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి, ఇది మెయిన్ మనకి. ఉదాహరణకి ఒక గ్లాస్ లో మనము సగం వాటర్ ఉంటే ఏం చెప్తామంటే సగం నిండి ఉందంటేనేమో అది మనం పాజిటివ్ గా చెప్పుకుంటాము. సగం ఖాళీగా ఉందంటే అక్కడ మనం నెగిటివ్ గా చెప్పినట్టే అవుతుంది. సో మరి మన వివా బిజినెస్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఒక రిస్క్ లాగా, టాస్క్ లాగా అనిపిస్తుంది. సో అయినా కూడా ఏంటి అంటే మన ముందు ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కూడా ఏంటంటే మన నుండి వచ్చిన వాళ్ళే, మరి వాళ్ళు కూడా ఏంటంటే ఇవన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటూ కూడా వచ్చారు. సో మనం కూడా అదే విధంగా వెళ్ళాలి అనేది, సో ఇందులో కూడా మనం సక్సెస్ సాధించాలని పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉండాలని మనము చెప్పుకుందాము. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేయడం దగ్గర ఏంటంటే కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది. సో అది కూడా ఏంటంటే మన వల్ల అవుతుంది అని మనం పాజిటివ్ గా తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఏంటంటే మనకి చాలా కొన్ని సందర్భాల్లో కూడా విసుగు చెందడం ఇలాంటిది కూడా ఉంటుంది. సో ఆ విధంగా అవ్వకుండా మనం ప్రతి చోట కూడా ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉండడం అనేది మనము ఎవరికి వాళ్ళం అనేది చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి టీమ్ ప్లేయర్. టీమ్ ప్లేయర్ అంటే మనము సో టీమ్ తోటి కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్కరి గురించి కూడా తెలుస్తుంది. వాళ్ళతో పాటు మనం కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కొక్కరి యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. కొందరు ఏంటంటే తొందరగా నేర్చుకోవడం అనేది ఉంటుంది, కొందరు ఇంకా కొంచెం స్లోగా నేర్చుకోవడం అనేది ఉంటుంది. అయినా కూడా ఏంటంటే ఒక టీమ్ లీడర్ అనే వాళ్ళతో పాటు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి తెలియడం ఉంటుంది. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే వెంటనే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకేంటంటే మనం ఒకరికి సహకారంగా ఉంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కూడా అక్కడ ఏంటంటే లీడర్షిప్ కూడా మనము ప్రదర్శించాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ పర్సన్స్ కి ఏంటంటే ఎప్పుడు తన యాటిట్యూడ్ అనేది ఎదుటి వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. వాళ్ళు అంటే ఎప్పుడు డల్ గా బిహేవియర్ చేయడమా, చాలా యాక్టివ్ గా బిహేవియర్ చేయడము, ప్రతి ఒక్కటి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చేసేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుంటారు. సో మనకు భావ వ్యక్తీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలి. కొందరు ఏంటంటే చెప్పే విధానంలో కొందరు కళ్ళతోటి ప్రదర్శించడం జరుగుతుంది, కొందరు చేతులతోటి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కొందరు ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం తోటి కూడా
వాళ్ళకి భావ వ్యక్తీకరణ అనేది చేయడం అనేది జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా ఉండాలి, మనం ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఎంత మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో ఏంటి అనేది కూడా మనం అది గమనించుకొని మాట్లాడాలి. ఉదాహరణకి మనం ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఇన్విటేషన్ ఇస్తాము. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాతకే మనం వాళ్ళకి ప్రజెంటేషన్ కి రెడీగా చేసుకుంటాం కదా. సో ముందుగా కూడా ఏంటంటే వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ అనేది కలిగించాలి. సో అంటే మనం ముందుగానే వాళ్ళకి ఏ విషయాలు మనం చెప్పాము. సో మీరు ఒక 1 అవర్ టైం ఇస్తే మనకి ఏంటంటే ఇక్కడ హెల్త్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇంకా కొందరు ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీ గురించి కూడా ఉంటారు కదా. సో 1 గంట మాకు టైం కేటాయిస్తే మా సీనియర్ తోటి కూడా మీకు ఒక చాలా చక్కటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే తప్పనిసరిగా తీసుకుంటారు. ఆ విధంగా వాళ్ళలో ఎగ్జైట్మెంట్ కలిగించి మనము వాళ్ళని ప్రజెంటేషన్ కి వినేటట్టు రెడీగా చేసుకోవాలి మన న్యూ ప్రాస్పెక్ట్స్ ని. ఇంకా కొందరు బిజినెస్ పర్పస్ తోటే వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఏంటి అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీరు టైం కేటాయిస్తేనే మన సీనియర్ కూడా మీకు చెప్తారు అనేది చెప్పాలి. వాళ్ళకి ఏంటంటే కొందరు సపోర్ట్ ఇన్కమ్ గురించి కూడా వస్తారు, సాటిస్ఫై ఇన్కమ్ గురించి కూడా వస్తారు. సో మరి ఇన్కమ్ అంటే ఎర్నింగ్ అంటే మరి ఒక మంత్లీ లాగానే ఉంటది అన్నట్టే అనుకుంటారు. సో మరి ఇక్కడ ఏంటంటే మనకి వీక్లీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి మన ఇండస్ట్రీ వల్ల ఏంటంటే చాలా రకాలుగా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా వాళ్ళకి ఎగ్జైట్మెంట్ కలిగించి మనం టైం తీసుకొని వాళ్ళకి వివరణ అనేది ఇవ్వాలి. అంటే మనం చెప్పే విధానము ఈ భావ వ్యక్తీకరణలోనే వాళ్ళకి తెలియజేయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇదేంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని మనము చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం అంటే మనం ఎంత హార్డ్ వర్క్ అయినా వాళ్ళు చేస్తారని చెప్పుకోవాలి. మరి వాళ్ళకి ఏ విధంగా రెడీ అవుతారు వాళ్ళంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మరి నాలెడ్జ్ ఎలా వస్తుందంటే నేర్చుకోవడము, నెక్స్ట్ ప్రాక్టీస్ తోటి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ విఆర్ గా స్టార్ట్ అయిన జర్నీ వాళ్ళు ఇప్పుడు మనం మెంటర్ వరకు కూడా చూసాము. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు ఏంటంటే విఆర్ స్టార్ 250 500 ఇలా వాళ్ళ స్టార్టింగ్ జర్నీ కూడా ఏంటంటే మన జూమ్ ద్వారా కూడా ఏంటి అంటే వాళ్ళు నేర్చుకుంటూ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూనే రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ నిరుత్సాహపడరు. ఎంత హార్డ్ వర్క్ అయినా చేసుకుంటూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ తోటి ఇందులో సక్సెస్ అనేది మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ థింకింగ్. అంటే ఎప్పుడు కొత్తగా ఆలోచనలు చేయడం, మనం ఏంటంటే ఎక్కువ క్రియేటివ్ గా ఉన్నప్పుడే మనకి ఇందులో మనం సక్సెస్ అనేది తొందరగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంకంటే చూసే వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఎప్పుడు రొటీన్ గా కాకుండా క్రియేటివ్ గా ఉంటేనే వాళ్ళు ఎక్కువ ఇన్స్పైర్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఇన్నోవేటివ్ గా ఆలోచించడం అనేది కూడా ఉండాలి. ఎటువంటి మనకి రిస్క్ అయినా సరే దాన్ని ఒక ప్రాబ్లం లాగా అనుకోకుండా ఒక ఛాలెంజ్ లాగానే యాక్సెప్ట్ చేసి మనం దాన్ని రిసీవ్ చేసుకొని, ఒక ఛాలెంజ్ అన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే అది చెయ్యాలి తప్పనిసరిగా అనేది ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా సరే ఒక ఛాలెంజ్ లాగా మనం రిసీవ్ చేసుకొని అది చేసుకోవాలని ఉంటుంది. సో మనం ఇక్కడ మనకి హరిసార్ ఏంటంటే చూడండి, మనకి ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఏదైనా సరే ఒక పోస్టర్ ద్వారా ఎప్పుడు అందులో మనకి కొత్తదనం అనేది ఉంటుంది. అలా ఏంటంటే మనకి ఆ తెలియని విషయాలు నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఇంకా ఉత్సాహం అనేది మనకి ఉంటుంది. మనకి నిన్న మేడే కదా శుభాకాంక్షలు పోస్టర్లో మనం గమనించినట్లయితే అక్కడ సంపద ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ అని ఉన్నది. అంటే రుణాల నుంచి స్వేచ్ఛ, పై అధికారి నుండి స్వేచ్ఛ, ఒత్తిడి నుండి స్వేచ్ఛ. ఇది ప్రతి ఒక్కరం కోరుకుంటాము. సో దానికి మూలం ఏంటి? సంపద. మరి సంపద కావాలంటే మనము ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మూలం ఏంటిదో అవన్నీ చేసుకుంటూ వస్తేనే మనకు అప్పుడు సంపద ఉంటుంది. మనకి ఒత్తిడి నుండి అంటే ఎక్కువ ఒత్తిడి అవ్వకుంటుంది. పైకి అధికారి నుంచి మనకి ఎక్కువ అంటే స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇంకా రుణాల బాధ నుండి కూడా ఇవన్నీ ఉండకుండా జరుగుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా మనకి చాలా క్రియేటివిటీగా కూడా మనకి సాధ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా మన దగ్గరికి ప్రాడక్ట్స్ వచ్చేసరికి కూడా ఏంటంటే మనం ఒక్కొక్కరు అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళు, నెక్స్ట్ ఎడ్యుకేట్ లేని వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా
కనెక్ట్ అవుతారని మనం చెప్పుకుంటాము. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అంటే ఇంతకు ముందు మనం స్లైడ్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేసే వాళ్ళము. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కాఫీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ పల్స్. సో మన ప్రోడక్ట్స్ ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్ గా ఏంటి అంటే మనం ఒక వీడియో ప్రజెంటేషన్ ద్వారా తొందరగా కనెక్ట్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఇప్పుడు డయాబెటిక్ చూడండి, సరళ మేడం వీడియో ద్వారా ఎక్సెసివ్ గ్లూకోజే అన్నిటికీ మూల కారణం అనేది. సో అది మన గ్లైకోజన్ గా మారటము, నెక్స్ట్ ఫ్యాట్ గా ఉండడం, ఎక్కువ ఫ్యాట్ మనకి అవ్వడం వల్ల ఒబేసిటీలకు వెళ్ళడము, అదే మళ్ళీ మనకి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాలలో చేరడం వల్ల అక్కడ హార్ట్ స్ట్రోక్స్ రావడము, సేమ్ మళ్ళీ మనకి మెదడులో జరిగితే కూడా అక్కడ మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము, ఇదంతా తర్వాతకి మనకి డయాబెటిక్ రావడం. మూలం ఏంటి మనకి అక్కడ గోధుమ బియ్యమే. బయట మనం ఎటువంటి ఆయిల్ ఫుడ్ తీసుకోకుండానే ఓన్లీ మరి అన్నము గోధుమ తీసుకోవడం వల్లనే ఇంత ప్రాసెస్ ఉందంటే మనకు ఖచ్చితంగా అక్కడ ప్రాక్టికల్ గా కూడా మేడం ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పటికి మనకి ఒక క్రియేటివిటీగా అంటే కొత్తగా వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ కి కనెక్ట్ అయ్యేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పడం. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కూడా చాలా చక్కగా అసలు అంటే అది ఫ్రూట్స్ ఎంతసేపు జీర్ణం అవుతాయి, నెక్స్ట్ వెజిటేబుల్స్, నెక్స్ట్ పప్పు దినుసులు, మన బాడీలో ఎప్పటికప్పటికి మనకి ఆ టాక్సిన్స్ ఏ విధంగా అవుతుంది, మనకి ఎంతసేపు మన కట్లో ఉండాలి, నెక్స్ట్ జీర్ణశక్తి వ్యవస్థ గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేయడం ద్వారా ఏంటి అంటే సో మన ప్రోడక్ట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనకి క్రియేటివిటీగా కూడా ఎదుటి వాళ్ళకి మనం చెప్పే విధానంలో ముందుంటాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ క్రిటిజం. సో ఇది కూడా ఏంటంటే ఇతరుల విమర్శలు మనం ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకుంటాం, పాజిటివ్ క్రిటిసిజం, నెక్స్ట్ నెగిటివ్ క్రిటిసిజం. సో ఇందులో ఏంటి అంటే కొందరు మనల్ని సరిచేసే విధానంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం నెగిటివ్ గా తీసుకోవడము, పాజిటివ్ గా తీసుకోవడం ఉంటుంది. సో మనము కొన్ని సందర్భాల్లో మన వివా బిజినెస్ లో చూసుకున్నట్లయితే మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఈ వీక్ జిఎస్ఎం జరగలే, ప్రజెంటేషన్ జరగలే అంటే సార్ టీం వాళ్ళకి చెప్పినాం సార్ ప్రజెంటేషన్ చేయమంటే వాళ్ళు ఇంకా మూవ్ అవ్వరు. మనం సీనియర్స్ తోటి కౌన్సిలింగ్ ఇప్పించడము, మనం జిఎస్ఎం ద్వారా కూడా ఏంటంటే ఆ నేమ్ లిస్ట్ నుంచి వాళ్ళకి మళ్ళీ మనము ప్రజెంటేషన్స్ ఏ విధంగా ప్లాన్ చేయాలి. నేమ్ లిస్ట్ అనేది మనకి ఎప్పటికీ అయిపోదు. మనకి సార్ చెప్తారు కదా, జానీ సార్ కూడా, అసలు నేమ్ లిస్ట్ అయిపోయింది అనే మాట అది ఉండనే ఉండదు, అది అవ్వదు, మనకు నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఆ విధంగా కూడా ఏంటంటే మనకి నేమ్ లిస్ట్ దగ్గర కూడా అంటే వర్క్ జరగకూడని కారణాలు ఏంటంటే మనకి సీనియర్ చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా మూవ్ అవ్వట్లేరు, ఇంకా ప్రజెంటేషన్ చేయించట్లేరు అంటే అది కాదు, సీనియర్స్ తోటి మళ్ళీ మనం కౌన్సిలింగ్ ఇప్పించాలి. అది కూడా ఏంటంటే సో సార్ మనకి వర్క్ ఈ విధంగా చేయాలన్నది మనకు తెలియదు, సీనియర్స్ ద్వారానే తెలుస్తుంది. అక్కడ మనం పాజిటివ్ గా తీసుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఏది అంటే మనం మంచిగా చేసినా కొందరు నెగిటివ్ గా చూపించే వాళ్ళలాగా ఉంటారు. సో అది కూడా మనం కొంచెం లీవ్ చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మోటివేషన్, ప్రేరణ. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పటికి మనము ప్రేరణలో ఉండటము. కొందరు ఏంటంటే సీనియర్స్ ని చూసి ఇన్స్పైర్ అవ్వడం, మోటివేట్ అవ్వడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు వెల్నెస్ బాస్కెట్ 2:30 అనగానే సో ఇప్పుడు విఆర్ నుంచి కూడా టైం చూడగానే వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా కొందరు ఏంటంటే కాల్స్ చేసే వరకు వెయిటింగ్. అలా అవ్వకుండా ఎవరికి వాళ్ళే తనంతటా తానే వెంటనే మనం ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడము. ఇంకా కొందరు ఏంటంటే సీనియర్స్ కాల్ చేసే వరకు అట్లా అంటే మెల్లమెల్లగా వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు. కొందరుగా వాళ్ళంతటా వాళ్ళే మోటివేట్ అయి రావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళంతటా వాళ్ళు అయినప్పుడు ఇంకా వాళ్ళు ఏంటంటే ఇతరులకు కూడా ఇన్స్పైరింగ్ గా అవడం అనేది కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైం అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో చూడండి, టైం అంటే ఫ్రెండ్స్ మరి 24 గంటలు అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. మనం ఎక్కడైనా సరే జాబ్స్ అయినా బిజినెస్ అయినా ఏదైనా సరే టైం టు టైం చేసే వాళ్ళు ఉంటారు. కొంచెము తీరా టైం వచ్చే వరకు అప్పటికప్పుడే హడావిడి ఉంటారు. తీరా టైంకి వచ్చే వరకే హడావిడిగా ఉండడం అంటే అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకోకపోవడం అనేది జరుగుతుంది. మనకి ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రణాళిక ఉన్నప్పుడే మనం సక్సెస్ అనేది అవుతాం. మనం చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా సరే మనకు అందరు తెలిసిన వాళ్ళు, మనకి ఏ ఇండస్ట్రీలో అయినా సరే చూడండి, ఫస్ట్ అసలు మీ టైం ప్లానింగ్ ఏంది, అసలు ఈ విధంగా ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు, మీ ప్లానింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పగలుగుతారు. చెప్పడం అనేది మనం వింటుంటాం.
ఒక ఫుడ్ దగ్గర అయినా సరే, వాళ్ళకి ఇంకా బయట ప్రోగ్రామ్స్ కి అయినా సరే, ఎప్పటికప్పటికి పర్ఫెక్ట్ టైం అనేది ఉంటుంది. టైం వల్లనే ఒక ప్రణాళిక వల్ల మనం సక్సెస్ అనేది రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మన వివా దగ్గరకు వచ్చేసరికి మనం చూడండి, ఒక ప్రాస్పెక్ట్ దగ్గర మనం టైం తీసుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఒకరికి ప్రజెంటేషన్ చేయించాలి. ఇప్పుడు అక్కడ ప్రాస్పెక్ట్ దగ్గర టైం తీసుకోవాలి, సీనియర్స్ దగ్గర టైము, నా టైం, ముగ్గురు టైం కూడా పర్ఫెక్ట్ గా అనేది ఉన్నప్పుడు అక్కడ ప్రజెంటేషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనకి ఇదంతా ఉంటుంది. సో ఈ మనకి ఇంత వర్క్ లో ఇదంతా కూడా ఏంటంటే ఒక స్ట్రెస్ కూడా కారణం ఉంటుందండి. సో మరి స్ట్రెస్ ను ఏ విధంగా మనము స్ట్రెస్ నుండి ఏ విధంగా తప్పించుకోవాలంటే, మనకు తెలుసు, మనకు ఒక ఆర సెషన్, ఒక ఆర గ్రూప్ అనేది ఉంది. మనం మెడిటేషన్ ద్వారా, నెక్స్ట్ ప్రాణాయామం, మనకి ఇప్పుడు మార్నింగ్ టైంలో కూడా సార్ ప్రాణాయామం చేపిస్తారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అందరికి తెలుసు. దీంతో ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది మనము తగ్గించుకోవచ్చు అండి. నెక్స్ట్ నలుగురితోటి కలివిడిగా హ్యాపీగా షేర్ చేసుకోవడము, మనకి మంచి విషయాలైనా సరే నలుగురితో షేరింగ్ చేసుకున్నప్పుడు అది మనకి ఎక్కువ స్ట్రెస్ అనేది రిమూవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అది కూడా మన బెస్ట్ పర్సన్ తోటి షేరింగ్ ద్వారా కూడా ఏంటి అంటే మనకి అనుకూలమైన విషయాలు చెప్పడము, మనం స్ట్రెస్ నుండి రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనేది మనము చేసుకోవచ్చండి. సో ఈ రోజు ఒక కొటేషన్ నిన్న సార్ మనకి చెప్పారు, అందులో పోస్టర్ లో, విజయం సాధించడానికి మరి అత్యంత ఖచ్చితమైన మార్గము ఎల్లప్పుడూ మరోసారి ప్రయత్నించడమే. మనము మన ఫెయిల్యూర్ అవుతున్నా సరే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి. సో వండర్ఫుల్ గా ఇది మనకి థామస్ ఎడిసన్ సార్ గారు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హరి సార్, థ్యాంక్ యూ ఆల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఆల్ వివా ఫ్యామిలీ మెంబర్స్. ఒకసారి నాగరాణ్ గారికి మనం థ్యాంక్స్ చెప్దాం. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్. రోజు రోజుకి మేడంకి అవకాశం ఇచ్చినప్పుడల్లా మెరుగుదల కనపడుతుంది. అంటే వర్క్ లో మెరుగుదల కనపడుతుందని అంటాం, అర్థం చేసుకోవడంలో మెరుగుదల వస్తుందని అంటాం. అంటే మనసులో మెరుగుదల వస్తే మాటలో వస్తుంది. సింపుల్ లాజిక్. సో దానికి సంబంధించింది మొత్తం సైకాలజీ పాయింట్స్ చెప్పారు. మళ్ళీ ఒకసారి బుల్లెట్ పాయింట్స్ 6 పాయింట్స్ మేడం, 5 8 సార్, 8. ఒక్కోటి స్పీడ్ గా చెప్పండి. ఫస్ట్, పాజిటివ్ యాటిట్యూడ్, బి టీమ్ ప్లేయర్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్రియేటివ్ థింకింగ్, హ్యాండ్లింగ్ క్రిటిసిజం, మోటివేషన్, టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ సాఫ్ట్ స్కిల్స్ చూడండి, ఇవి అన్నిటికి కూడా దేనికి సంబంధించింది? ఆలోచనలకు సంబంధించింది. ఆలోచనలు అంటే రెండు, ఒకటి భావాలు, ఇంకోటి ఉద్వేగాలు. సింపుల్ అన్నమాట. మనసును బాగా స్టడీ చేసిన వాళ్ళు మార్కెట్ ని బాగా స్టడీ చేస్తారు. నేను ఒక డైరెక్టర్ ఒక హీరోకి కాంప్లిమెంట్ ఇస్తున్నారు, నువ్వేం చేసినా సక్సెస్ చేస్తావని అందరికి అర్థమైపోతుంది అని. ఎలా అంటే బాగా స్టడీ చేస్తుంది, కరెక్ట్ గా ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా కరెక్ట్ గా అందరికి ఆకట్టుకునేటట్టుగా చేయగలుగుతుంది. ఎలా వచ్చింది అదేనంటే ఈ స్టడీ ముఖ్యం, ఈ సైకాలజీ ముఖ్యం. అల్టిమేట్ గా ఎక్కడికి వచ్చి అవుతుంటది సబ్జెక్ట్ అంతా, మార్కెట్ అంతా అంటే సైకాలజీ దగ్గర వచ్చి అవుతుంటది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, దానికి ఉపయోగపడేటువంటివి ఈ యొక్క పాయింట్స్. సో మనసు అంటే రెండు, అంటే ఆలోచనలు అంటే 2 టైప్స్ ఆఫ్ భావాలు, ఉద్వేగాలు. ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, భావాలంటే మనం అర్థం చేసుకునే తీరు. భావాలంటే మీరు ఎలా భావిస్తున్నారు, మీ భావాలు ఏంటి అంటే ఆ పర్టికులర్ విషయం మీద మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇది. తర్వాత స్పందించే తీరు, అది ఉద్వేగాలు. స్పందించే తీరు, దానికి మళ్ళీ మీరు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారు, వెంటనే ఆ రెస్పాన్స్ ని, ఈ స్పందించే తీరుని అర్థం చేసుకోవాలి. కోపంతో అర్థం చేసుకుంటున్నామా, గిల్టీ ఫీలింగ్ తో అర్థం చేసుకుంటున్నామా, ఇవి చాలా ముఖ్యం అన్నమాట. మనసు వైబ్రేషన్స్ హైగా ఉంచాలా, లోగా ఉంచాలా అనేది ఇది బాగా ఉంచుతుంది.
ఈ సంవత్సరం మార్కులు చూసి ఆ పాప ఏమని భావిస్తుంది? నాకు ఇంకా మ్యాథ్స్ రాదని భావిస్తుందా, ఇంగ్లీష్ రాదని భావిస్తుందా? అంటే భావించడం అంటే ఆ మార్కుల్ని అర్థం చేసుకోవడం. అదేగా మీరు ఇప్పుడు నోట్ చేసుకుంది, ఆ మార్కుల్ని అర్థం చేసుకోవడం. తల్లి తిట్టింది, పేరెంట్ ఏదో ఒకటి అన్నారు, ఎలా భావిస్తుంది అంటే ఫీలింగ్ అన్నమాట, ఎలా ఉంది. దాన్ని బట్టే ఏముంటది? ఎక్స్ప్రెషన్, ఎమోషన్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ప్రతి ఎక్స్ప్రెషన్ ని ఎక్స్పెరిమెంట్ అనుకోవాలి. ప్రతి ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పెరిమెంట్ అనుకోవాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. పర్సనల్ గా తీసుకోవద్దు. మీరు ఎవరికో చెప్పారు, ఇలా చేయండి అని చెప్పారు, ఇలా చేద్దామని చెప్పారు. వాళ్ళు ఫస్ట్ ఓకే అన్నారు. ఆ తర్వాత రెస్పాన్స్ పూర్గా ఉంది, రాలేదు, లాగిన్ అవ్వలేదు, ఆర్డర్ పెట్టలేదు, ఇలా బోల్డ్ అని ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు, ఇవన్నీ సత్యాలు కాదు. ఇంక ఇట్లనే ఉంటది అని కాదు లోకం, ఫ్యూచర్ అంతా ఇట్లా ఉంటదని కాదు. సో అంత దేని మీద ఉంది? అర్థం చేసుకోవడంలో, భావాల్లో ఉంది. ఆలోచనలో 2 టైప్స్ ఉంటాయి. భావాల్లో ఉంది. ఆ తర్వాత స్పందన. అప్పుడు లోపల భావించే దాన్ని బట్టి బయట స్పందన, రియాక్షన్ వస్తుంది. లైక్ కొట్టాలా, డిస్లైక్ కొట్టాలా. ఈ స్పందనకి నేచర్ అలర్ట్ అవుతుందా, భావానికి అలర్ట్ అవుతుందా? భావానికి, ఫస్ట్ లోపల పుట్టిన భావానికి టక్మని అలర్ట్ అయిపోద్ది. అది మన శాసనం అన్నమాట. నా జీవితంలో ఎటువంటి తరంగాలు ఉండాలి అటువంటి శాసనం. యద్భావం తద్భవతి. అది అంత డెప్త్ ఉంది. ఇందులో మంచి విషయాలు ఉన్నాయి. ఇంకొంచెం మళ్ళీ అన్ని కలిపి ఒకసారి డిస్కస్ చేద్దాం. సరే, ఇక్కడ వరకే కొన్ని నోట్ చేసుకుందాం. మేడం చెప్పారు కదా, ఎక్సైట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్సైట్మెంట్, ప్రోగ్రామ్కి రావాలన్న ఎక్సైట్మెంట్, ప్రజెంటేషన్ చేయాలన్న ఎక్సైట్మెంట్, కస్టమర్ని క్రియేట్ చేయాలన్న ఎక్సైట్మెంట్, ఇండస్ వివర్లో రూబీ కావాలన్న ఎక్సైట్మెంట్. ఇది క్రియేట్ చేసే వ్యక్తి లీడర్, మెంటర్. ఇది ఇంపార్టెంట్. ఆ సీనియర్కి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ మదర్ తను కూడా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది, తను కూడా బుక్ పట్టుకొని చదువుతుంది. పిల్లల్లో ఏ ఎగ్జైట్మెంట్ కలిగించింది? చదువుకోవాలన్న ఆసక్తి కలిగించింది. సింపుల్ అన్నమాట. మనం ఏం చేస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళలో కలుగు. మనం చేయకుండా దాంట్లో వాళ్ళని క్రియేట్ చేయలేము, అసలు క్రియేట్ చేయలేము. ఓకే, సో మేడం చెప్పినట్టు అంటే ఎగ్జైట్మెంట్ అంటే ఆసక్తిని కలిగించడం. ఈ ఆసక్తిని కలిగించేలాగా ఇగో నేను ఆ మేడం లాగా చెప్పాలి, ఆ మేడం లాగా నేను చేయాలి వర్క్, నాకు ఆ మేడం, ఆ సార్ లాగా టీం కావాలి, నేను అలాగా డైమండ్ అవ్వాలి. అది అసలైనటువంటి ఎగ్జైట్మెంట్. అలా కలుగుతుంది అని అంటే వివా సక్సెస్ అవుతుందని అర్థం. నాకు ఇటువంటి ప్రొడక్టే కావాలి అని. సో ఇది మెయిన్. మరి అంత ఆసక్తిని కలిగించే వ్యక్తి మనం కావాలి అంటే ఆ శక్తి మనలో ఉండాలి. శక్తి మ్యాటర్స్. ఇక్కడ మెటీరియల్ దేన్ని బట్టి అవుతుందంటే మనలో మ్యాటర్ని బట్టి. సో ఆ శక్తికి సంబంధించినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందని మనం డిస్కస్ చేసుకుంటాం, అలవాట్ల నుంచి వస్తుంది. ది బెస్ట్ అలవాట్లు ఏంటిది అనేది నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. దేంట్లో పోటీ పడాలంటే అలవాట్లలో పోటీ పడాలి. పక్కన వాళ్ళ కంటే ఇంకా మనం మంచి అలవాట్లు ఇంకేమున్నాయి అనే అలవాట్లలో పోటీ పడాలి. దాంట్లో ఎంత మనం నాణ్యత సంపాదిస్తుంటే బయట అవుట్పుట్ అట్లనే వస్తుంది. ఆసక్తిని కలిగించగలుగుతాం, సత్యం అది. ఓకే, ఆ తర్వాత క్రియేటివ్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొత్తగా ఆలోచించడం, కొత్తగా అర్థం చేసుకోవడం, కొత్తగా ఏదైనా వర్క్ చేయడం. ఏది చేసినా, నిన్న వంట మళ్ళీ చేస్తున్నా, అదే టమాటాలతో చేస్తున్నా, కొత్తగా ఆలోచించి క్రియేటివ్గా. అది కేవలం మనిషికే సాధ్యం. భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ కొత్తగా ఆలోచించడం, సరికొత్తగా. మరి ఈ క్రియేటివ్ థింకింగ్
పెరగాలి అని అంటే, ఆసక్తిని ఎదుటి వ్యక్తిలో కలిగించాలంటే మనలో శక్తి పెరగాలి. అది దేని వల్ల సాధ్యమైద్ది? అది అలవాట్ల వల్ల సాధ్యం. ఆ శక్తి పెరుగుతుంది. సో, ఆ పేరెంట్‌కి, ఆ టీచర్‌కి మంచి అలవాట్లు ఉంటే పిల్లలకి ఏమి గంటల కొద్దీ స్పీచ్ అవసరమే లేదు పిల్లలకి. మారిపోద్ది అంతే. సేమ్ లీడర్‌ని బట్టి టీమ్. తర్వాత నెక్స్ట్‌ది క్రియేటివ్ థింకింగ్ పెరగాలి అనంటే, అనుభూతి చెందడం పెరగాలి. అంటే కొత్తగా ఆలోచించడం అనేది రావాలి అంటే, సరికొత్తగా ఆలోచించడం రావాలి అనంటే, మనం చేస్తున్న పనిని ఎంత అనుభూతి చెందుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత ప్రాణం పెట్టి అనుభూతి చెందుతున్నాం. అప్పుడు ఆ ప్రెజెంటేషన్‌లో కొత్తదనం వస్తుంది. ఏ భయంతోటో, బరువుతోటో మనం ఆ పని చేస్తున్నాం అనుకోండి, నేమ్ లిస్ట్ క్రియేట్ అవ్వదు. అసలు రారు కస్టమర్లు కూడా. ఏ భయంతోటో ర్యాంక్ వస్తే అయిపోతుంది. అది లోపల ఎక్కడైనా మూలాల్లో ఒక భయం, బిడియము, బరువుగా ఉంది అనుకోండి, కొత్త థింకింగ్ వస్తదా? రాదు. కొత్తగా ఆలోచించడం అనేది జరగనే జరగదు. కాబట్టి అనుభూతి చెందడం చాలా ఇంపార్టెంట్. సో, ప్రతిదీ ఎక్స్‌పెరిమెంట్. ఆలోచనలో 2 టైప్స్ ఉంటాయి. భావాలు ఇంపార్టెంట్. ఆసక్తి, ఎక్సైట్‌మెంట్ కలిగించడం అనేది అది న్యాచురల్‌గా జరగాలి. మోటివేషన్‌తో కాకుండా. అట్లా అంటే ఈ వ్యక్తికి శక్తి అలవాట్లలో ఉంటుందని తెలియాలి. క్రియేటివ్ థింకింగ్ మోస్ట్ పవర్‌ఫుల్. క్రియేటివ్ థింకింగ్. ఆ డైరెక్టర్‌లో ఆ మార్పు క్రియేటివ్‌గా చేయడం అనేది రాకపోతే ఇంకా పక్కకెళ్ళిపోతాడు. అది. ఎప్పుడొస్తుంది ఆ క్రియేటివ్ థింకింగ్? చేస్తున్న పనిని అనుభూతి చెందినప్పుడు, ఎంజాయ్ చేసినప్పుడు, ఆనందంగా చేసినప్పుడు. అప్పుడు ఆ మ్యాథ్స్‌ని కొత్త కొత్తగా చేయగలుగుతాడు. అసలు డిఫరెంట్‌గా ఆ సబ్జెక్ట్‌ని గుర్తుపెట్టుకుంటాడు. వ్యక్తీకరణ కూడా అట్లనే ఉంటుంది స్టూడెంట్‌ది. మనం స్టూడెంట్‌లే. అందుకే స్టూడెంట్‌లతో పోలుస్తున్నాను. మనమేం ఆల్రెడీ పెళ్లయిపోయింది. పిల్లలు ఓ 2, 3 చోట్ల ప్లేసులు కొన్నాను. ఏ పెద్దరికం ఏం లేదు. మనం ఎప్పుడు కూడా ప్రకృతి ముందు పిల్లలమే. స్టూడెంట్స్ వి ఆర్. 80 వచ్చినా పోయే నెక్స్ట్ స్టెప్‌లో సోక్రటీసో ఎవరో లాస్ట్ ఇంకొక ఒక గంట టైం ఉంది అని అంటే, ఈ గంట టైము ఫిడేల్ వయలిన్ అది నేర్చుకోవాలి అని అన్నాడంట. అంతేనా? ఆ గంట నాకు నేర్చుకోవాలని ఉంది. నేర్చుకుంటూనే పోతా నేను. అది. సో, ఎప్పుడు కొత్తదే. ఎన్ని జన్మలో ఉంది ఇంకా. సో, చివరి సెకండ్ వరకు నేర్చుకుంటూనే స్టూడెంట్ లాగా ఉండాలి. అట్లా అనుభూతి చెందాలి. రైట్. సో, మౌనిక గారు నెక్స్ట్ మన టీమ్ వర్క్ గురించి కావచ్చు, మన వర్క్ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. స్టార్ 1000 మౌనిక గారిని ఒకసారి మనం ఇన్వైట్ చేద్దాం. అందరూ స్క్రీన్ దగ్గర ఉంటే మీ రియాక్షన్స్ ద్వారా ఇన్వైట్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ మౌనిక. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు లేదా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, స్టెప్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ప్రధానంగా ఇందులో 6 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాను. మొదటిది వచ్చేసి P అంటే PQ అంటే P ఫర్ ప్రొఫైల్, P ఫర్ ప్రొడక్ట్, P ఫర్ ప్లాన్. ఎప్పుడైతే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కానీ లేదంటే ఒక కంపెనీలో కానీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మేజర్గా ఈ 3 P'ల్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి క్లియర్గా. అంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, అసలు కంపెనీ ఎందుకు పెట్టారు, ఏ సెక్టార్లో ఉంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం ఇండస్ వివాలో ఒక కస్టమర్గా జాయిన్ అవుతాం, తర్వాత కన్జ్యూమర్గా మారుతాము, తర్వాత విఆర్గా ప్రొడక్ట్ నచ్చి నలుగురికి షేర్ చేద్దామని విఆర్గా లాగిన్ అవుతాం. మన బాగా క్లోజ్ అయిన వాళ్ళకి 12 ప్రొడక్ట్లని వాళ్ళకి ఇచ్చి మనం ఒక స్టార్గా నిలబడతాం. అక్కడి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ అయిన తర్వాత అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నాం, అసలు ఇండస్ వివా అనేది ఏ సెక్టార్కి సంబంధించింది. మన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కదా, వర్క్ చేస్తున్నాను అంటున్నావు, బిజినెస్ అంటున్నావు, అసలు కంపెనీ పేరేంటి అంటే, మా సీనియర్ని టైం అడుగుతాను, సీనియర్ చెప్తారు అంటే మన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. అంటే తిన చేసే వర్క్ 6,000 సంపాదించినా సరే తినికి ఏ నాలెడ్జ్ లేదా, అంటే ప్రొడక్ట్ వాడటం అమ్మడం తప్ప తినికి ఏం తెలియదా అని అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం వర్క్ చేసేటప్పుడు మనల్ని పాజిటివ్గా ముందుకు నెట్టే వాళ్ళ కన్నా నీ వల్ల అవ్వదు,
ఒక కాఫీతో ఏమవుతుంది, నువ్వు అమ్మేసి ఏం నేర్చుకుంటున్నావు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మనం కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇండస్ట్రీ అనేది ఒక వెల్నెస్ సెక్టార్ లో ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా బిజినెస్ 100% జరిగే సెక్టారే వెల్నెస్ సెక్టార్. ప్రెసెంట్ నెంబర్ 1 స్థానంలో అనేది ఉండటం జరిగింది. సో కంపెనీ పేరు తెలుసుకోవాలి, కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటున్నాయి అనేది తెలుసుకోవాలి, ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. కాఫీ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అసలు ఎందుకోసం వచ్చింది? అనారోగ్యం వచ్చిన తర్వాత మెడికేషన్ కి బదులుగా వాడటం కోసమా, లేదా అనారోగ్యం వైపు వెళ్లకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి వచ్చిందా? ఇది రీప్లేస్మెంట్ గా వచ్చింది అని మినిమం ప్రొడక్ట్స్ మీద ఆ ప్రొడక్ట్స్ దేనికోసం ఉపయోగపడతాయి, దేనికోసం మనం చెప్పాలి అనే నాలెడ్జ్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఇంకా 3వ P వచ్చేసి ప్లానింగ్. కంపన్సేషన్ ప్లాన్ కోసం మనకి కొంచెమైనా నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అంటే ఒక ప్రొడక్ట్ ఎంత కాస్ట్ ఉంది, అది రీటైల్ చేస్తే మనకి ఎంత బెనిఫిట్ అనేది వస్తుంది, ఆ బెనిఫిట్ లో మనం ట్యాక్స్ కట్టి ఎంత అనేది తీసుకుంటున్నాం అనేది మినిమం అనేది తెలియడం వల్ల మనం మన క్లోజ్ పర్సన్ కి ఒక మాట వరుసగా చెప్పడానికైనా మన దగ్గర మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ బిజినెస్ మన సీనియర్ది కాదు, మనల్ని తీసుకొచ్చిన అప్లైనర్ది కాదు, మనకి సపోర్ట్ చేస్తున్న లీడర్ది కాదు. ఇది మన బిజినెస్. రేపొద్దున ఇన్కమ్ తీసుకునేది మనం కాబట్టి ఈ మినిమం నాలెడ్జ్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. అలాగా రెండోది కనుక చూసుకుంటే బుక్స్ అండ్ లిటరేచర్. మనకి మనం చేసే వర్క్ లో మినిమం కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్నా, లేదా ఆల్రెడీ జరిగిన విషయాలని మనం ఎవరికైనా చెప్పడానికి నేర్చుకోవాలి అన్నా బుక్స్ అండ్ లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఏదైనా అచీవ్ అయినప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కి హరి సార్ న్యూ బుక్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే మనం ఇండస్ట్రీ అనేది వెల్నెస్ కంపెనీ అని చెప్పాము, మనం వెల్నెస్ సెక్టార్ లో ఉన్నాము, మనం వెల్నెస్ ప్రమోటర్స్ అండ్ కౌన్సిలర్స్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వెల్నెస్ కోసం కొన్ని బుక్స్ ఉన్నాయి. అందులో మేజర్ గా పోషక ఔషధాలు అని మనకు ఒక బుక్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ అనేది చదవడం వల్ల మనకి వెల్నెస్ కి సంబంధించిన కొత్త విషయాలు, ఆల్రెడీ పాతలో ఉన్నవి ఇప్పుడు చాలా మంది మర్చిపోతున్న విషయాలు, మనం అవతల వాళ్ళకి ఈజీగా చెప్పడానికి అందులో ఉన్న పద్ధతులు మనం నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలానే మనం ఉన్నది డైరెక్ట్ మార్కెటింగ్ లో ఉన్నాం, అంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇందులో సంపద = స్వేచ్ఛ అని కాపీ క్యాట్ అనే బుక్ మీద ఉంది అని మనకి పేజ్ నెంబర్ తో సహా హరి సార్ చెప్పడం జరిగింది. సో ఈ బుక్స్ ని మనం చదవటం వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ లో సంపద అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా పెంచుకోవాలి, మనం రెండు వర్క్స్ ని ఒకటేసారి కంపేర్ చేసినప్పుడు పర్సనల్ వర్క్స్ ని అలాగే మనం చేసే బయట జాబ్ వర్క్స్ ని పార్ట్ టైం గా ఎంచుకున్న బిజినెస్ ని ఎట్లా మార్చుకోవచ్చు అనేది కొత్త విధానాలు అనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగా నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చిన మొదటిగా అందరికీ ఇచ్చే పుస్తకం అనేది రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. ఇక్కడ 2 రకాల ఫాదర్స్ ఉంటారు. ఎవరు సంపదలోకి వెళ్ళాలి, బిజినెస్ లోకి వెళ్ళాలి అంటే రిచ్ డాడ్ చెప్తా ఉంటాడు, మనకి జాబ్ వైపు వెళ్ళడం ఎలాగా అనేది పూర్ డాడ్ చెప్తా ఉంటాడు. సో ఇక్కడ 2 రకాల లెసన్స్ అనేది ఒకటే బుక్ లో నేర్చుకోవడం జరుగుతుంది. ఇట్లాగా మనకి సంబంధించిన బుక్స్ అనేది చదవటం వల్ల మనలో కొత్త నాలెడ్జ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 3వది కనుక చూసుకుంటే అటెండ్ ఇండస్ట్రీ కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్స్. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే కంపెనీ ప్రోగ్రామ్స్. మనకి 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, 2 డిజిటల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఫిజికల్ ప్రోగ్రామ్స్ అంటే మనకి హైదరాబాద్ లో జరిగే ప్రోగ్రామ్స్, రీసెంట్ గా విజయవాడలో జరిగిన ప్రోగ్రామ్స్, ఇట్లాగా 1 and 2 months మధ్యలో మనకి ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఫిజికల్ ప్రోగ్రామ్ లో మనకి కేవలం ప్రొడక్ట్ నాలెడ్జే కాకుండా టీమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, అలానే మనం ఒక ప్రాసెస్ లో వర్క్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ కి సంబంధించిన స్టెప్స్, వాటిని ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవడం వల్ల మనకి వచ్చే ఉపయోగాలు అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. లాగిన్ అయ్యి ఐడి వేసి ఓ 2 ప్రొడక్ట్లు ఇంట్లో కొనుక్కోవడానికి తీసుకుని మనం సీనియర్స్ కి టైం ఇవ్వకుండా, ఒక నేమ్ లిస్ట్ అనేది ఇవ్వకుండా, మినిమం మన ప్రెజెంటేషన్స్ అనేవి చేయకుండా మనం ఇందులో సక్సెస్ అవుతామని చెప్పలేం. ఏది సక్సెస్ కావాలి అన్నా దాని వెనకాల మినిమం కష్టం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం పెట్టాల్సిన కష్టం ఏంటి అంటే ప్రోగ్రామ్స్ గురించి మనకి ప్రొడక్ట్స్ కోసం క్లారిటీ తెలుసుకోవడం, కంపెనీ కోసం తెలుసుకోవడం, ఫ్రీ ఉన్నప్పుడల్లా డిజిటల్ ప్రోగ్రామ్స్ కి లాగిన్ అవ్వడం, మన ప్రొడక్ట్స్ దేనికి పనిచేస్తాయి అనేది తెలుసుకోవడం, మన దగ్గర ఉన్న సర్కిల్ అనేది ఒక నేమ్ లిస్ట్ లో రాసి మినిమం ప్రెజెంటేషన్ ప్లానింగ్ అనేది చేస్తే, అంటే చెయ్యవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అని ఎప్పుడు మన హరి సార్ చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ ప్రెజెంటేషన్స్ చేస్తే
సర్కిల్ అనేది పెంచుకుంటాము, ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాము. సో ఇక్కడ ఫిజికల్ ప్రోగ్రామ్స్ వల్ల ఓన్లీ ప్రొడక్ట్ నాలెడ్జే కాకుండా ఈ ప్రాసెస్ అనేది ఎట్లా చేయాలి, ఆల్రెడీ చేసి సక్సెస్ అయిన వాళ్ళ యొక్క స్టోరీస్ అనేది వినడం వల్ల మనం ఎక్కడ మార్పులు చెందాలి అనేది కూడా క్లియర్ గా తెలుసుకుంటాం. డిజిటల్ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు రెగ్యులర్ గా ఫిజికల్ గా కలవలేం కాబట్టి, ఎందుకు అంటే మన సర్కిల్ ఒకే ఊర్లో లేదు, చాలా ఏరియాస్ నుంచి కనెక్ట్ అయి ఉన్నాం. సో ఫిజికల్ గానే కాదు, డిజిటల్ గా జరిగే ప్రోగ్రామ్స్ లో ఎంతో నాలెడ్జ్ తీసుకోవడము, ఇక్కడ మాట్లాడే విధానం నేర్చుకోవడము, చెప్పే విధానం నేర్చుకోవడము అనేది క్లియర్ గా ఉంటుంది. సో ఈ ఫిజికల్ ప్రోగ్రామ్స్ అండ్ డిజిటల్ ప్రోగ్రామ్స్ ని మాక్సిమం అటెండ్ అవ్వడం వల్ల మనం కంపెనీ మీద ఇంకా పూర్తిగా నమ్మకం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది వర్క్ చేస్తున్న కంపెనీ మీద చాలా డౌట్ తో ఉంటారు. అంటే ఇది ఎంతకాలం ఉంటుంది, మనం ఇందులో సక్సెస్ అవ్వగలమా లేదా, అంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి ముందు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం చాలా వెనకబడి వచ్చాం, మనం అవుతామా లేదా అనేది న్యాచురల్ డౌట్ తో వస్తారు. ఎందుకు అంటే వాళ్ళు బిజినెస్ చేయడం ఇది మొదటిసారి కాబట్టి. కానీ ఈ ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆల్రెడీ సక్సెస్ అయి చెప్తున్న వాళ్ళు పాటించిన ప్రాసెస్ అనేది ఒకటి తెలుస్తుంది. అలానే మొన్న విజయవాడలో క్లియర్ గా కంపెనీ నుంచి వచ్చిన పీపుల్ ఒక మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఈ కంపెనీ 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఉండేది కాదు, బియాండ్ 21st సెంచరీ. అంటే ఇది 2025 ఉంది, రేపు 2100 సంవత్సరం వస్తుంది, అప్పటికి ఎంతమంది ఉంటామో తెలియదు, బట్ కంపెనీ మాత్రం ఉంటుంది అని. అంటే మన జనరేషన్ కష్టపడితే నెక్స్ట్ జనరేషన్ యొక్క తలరాతలు అండ్ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ లివింగ్ స్టైల్ ని మార్చే అవకాశం ఈ కంపెనీ ఇస్తుంది అని క్లారిటీ మొన్న విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సీనియర్స్ తో మాట్లాడి మిగిలిన వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది, కానీ అక్కడికి వచ్చి విన్న వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇట్లా ఏమన్నా కంపెనీ ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని స్కిప్ చేయకుండా 2 months కి ఒకసారన్నా వెళ్ళడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ అనేది, లేదా ఏమైనా చిన్న చిన్న అపోహలు ఉంటే వాటిని కంప్లీట్ గా క్లియర్ చేసుకోవడం, ప్రాసెస్ మీద ఇంకా పట్టు రావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన 3 పాయింట్స్ కనుక చూసుకుంటే, ఫస్ట్ వన్ P-Cube అంటాము, అంటే P3 ప్రొడక్ట్ ప్రొఫైల్ కోసం తెలుసుకోవాలి, మన ప్రొడక్ట్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి, అలానే మన కంపెన్సేషన్ ప్లాన్ కోసం ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంకా రెండోది కనుక చూసుకుంటే, బుక్స్ చదవటం వల్ల మనం ఉండే క్యాడర్ లో దాని మీద ఇంకా నాలెడ్జ్ పెంచుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది. ఇంకా మూడోది కనుక చూసుకుంటే, కంపెనీ ప్రోగ్రామ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, ఫిజికల్ ప్రోగ్రామ్ అండ్ డిజిటల్ ప్రోగ్రామ్. వీటిని అటెండ్ అవ్వటం వల్ల మనలో ఉన్న చిన్న చిన్న మైనస్ లోపాలు, చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, వాటిని క్లియర్ గా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంక ఇక్కడ 4th పాయింట్ కనుక చూసుకుంటే, పర్సనల్ డెవలప్మెంట్. ఈ పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కంపెనీలోకి వచ్చిన విఆర్ స్టార్ అయిన తర్వాత విఆర్ యొక్క పర్సనాలిటీ ఉండదు, స్టార్ కి అప్గ్రేడ్ అవుతుంది. అలానే మన కంపెనీతో ట్రావెల్ చేసే కొద్దీ మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఏ రకంగా ఆలోచిస్తున్నాం, ఏ రకంగా మాట్లాడుతున్నాం, దీనికి మేజర్ గా ఆరా సెషన్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే అసలు ఒక మనిషి ఎలా ఆలోచిస్తే వాళ్ళ యొక్క ముందు వెళ్ళే ఫ్యూచర్ ఉంటుంది అనేది హరి సార్ రోజు సెషన్స్ లో చెప్తారు. అందులో మేజర్ గా మనకి ఉపయోగపడడానికి మెడిటేషన్ అనేది ఒకటి ఉంది, బ్రీత్ కౌంటింగ్. ఈ బ్రీత్ కౌంటింగ్ వల్ల పర్సనల్ గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాలో చేంజ్ వచ్చింది చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ రోజు జనరల్ గా నాకు మాట స్పీడ్ ఎక్కువ, చాలా అలానే త్వరగా ఆలోచించి త్వరగా మాట్లాడేస్తాను. ఒకరు మాట అన్నారు అంటే వెంటనే సమాధానం వస్తుంది, ఇంకా దాన్ని ఆలోచించి చెప్పడం, ఆలోచించి మాట్లాడడం ఉండదు. ఆ టైంలో ఏది వస్తే అది చెప్పడానికి ఎక్కువ ట్రై చేస్తాను, నాకు అది అలవాటు చిన్నప్పటి నుంచి. బట్ వివాలో జాయిన్ అయిన తర్వాత నాలో వచ్చిన మార్పు నెమ్మదితనం, స్పీడ్ చాలా కంట్రోల్ అయింది, చెప్పే విధానం మారింది, ఆలోచన విధానం. ఎవరన్నా ఒక మాట అంటే 1 నిమిషం ఆలోచించి వాళ్ళు అన్నదానికి ఇప్పుడు నేను సమాధానం చెప్పడం అవసరమా లేదా, అవసరం అయితేనే సమాధానం చెప్తున్నాను, లేకుంటే చెప్పట్లేదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఒక విషయంలో కోప్పడితే అసలు ఎందుకు కోప్పడ్డారు, అక్కడ వాళ్ళే అంటే ఎదుటివాడి ఆలోచన మన ఎనర్జీని ఎంత తగ్గిస్తుంది అంటే వాళ్ళ మాటని మనం పట్టించుకున్నప్పుడు. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మనలో మారేది ఏంటి అంటే ఏ మాట పట్టించుకోవాలి, ఏ మాట పట్టించుకోకూడదు, అంటే మన ఎనర్జీని మన మనమే డ్రాప్ చేసుకుంటాం, అనవసర విషయాలు ఆలోచిస్తూ పట్టించుకుంటూ. మెడిటేషన్ చేయడం వల్ల మెల్లమెల్లగా ఏం అలవాటు అవుతుంది అంటే, ఇదేమి ఓవర్ నైట్ లో రాదు. ఇప్పుడు ఒక 5 minutes నేను మెడిటేషన్ చేసి నా ఆలోచన మారలేదు ఏంటి అంటే అవ్వదు. అది రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా చేస్తే 1 of the time, ఒక నెల రోజులకు మీ ఆలోచన విధానం బట్టి
మీరుండే విధానం బట్టి. చాలా మంది ఫస్ట్ నెగిటివ్ ఆలోచించి పాజిటివ్ ఆలోచిస్తారు. కానీ హరి సార్ ఎప్పుడూ చెప్తారు, మీ భావాలే మీ ఫ్యూచర్. మీరు ఒక పని చేసేటప్పుడు ఏం ఆలోచించుకొని స్టార్ట్ చేస్తే అదే అవుతుంది అని. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఆ పాయింట్ చాలా అవసరం. మనం ఒక ప్రెజెంటేషన్ చేసే ముందు వాళ్ళ గురించి మనకి ఎంత తెలిసినా వాళ్ళ నీడ్ ఏంటి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి పర్సన్ 100% ట్రాన్స్పరెంట్ గా మన దగ్గర ఓపెన్ అప్ అయి ఉంటారు. నాకు బాగా నచ్చిన వ్యక్తి దగ్గర 90% ఓపెన్ అయి ఉంటాను. ఇంకో 10% సీక్రెట్స్ అనేవి ఖచ్చితంగా హోల్డ్ చేస్తాం. మనం ఒక ప్రెజెంటేషన్ కి వెళ్లే ముందు వాళ్ళ కోసం 100 సార్లు ఆల్రెడీ మన కోసం వాళ్ళకి తెలుసు. ఇది 3100 వాళ్ళు కొంటారా, ఇది సక్సెస్ అవ్వదేమో, సరే ఒక ప్రెజెంటేషన్ చేయమంటున్నారు కదా ఈ రోజుకి ట్రై చేద్దాం అయిపోతుంది అన్న భావంతో కనుక మనం ప్రెజెంటేషన్ చేస్తే అవతల వ్యక్తికి నీడ్ ఉన్నా సరే కొనే అవకాశం తక్కువ ఉంటుంది. మీరు అవతల వ్యక్తి కోసం ఆలోచించకుండా వెల్నెస్ అవేర్నెస్ అనేది మన వర్క్. మనం చేయాల్సింది అందరికీ వెల్నెస్ అందించడం. దానికి మన ప్రొడక్ట్స్ 100% ఉపయోగపడతాయి. ఈ ఆలోచనతో కనుక మొదలుపెట్టి మీరు ఎవరికి ప్రెజెంటేషన్ చేసినా సక్సెస్ వచ్చే అవకాశం 90-95% అనేది ఉంటుంది. సో భావాలని కంట్రోల్ చేయడం అనేది, అర్థం చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడిటేషన్ చేయడం వల్ల, మార్నింగ్ 6 కి రావడం వల్ల ఈ రెండు జరుగుతాయి. మార్నింగ్ 5 AM కి అటెండ్ అవ్వడం వల్ల టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే 5 కి లాగిన్ అయిన తర్వాత 6:30 వరకు సెషన్ ఉంటుంది. 1.5 అవర్ ఉంటుంది. ఈ 1.5 అవర్ ఎప్పుడైతే నిద్రపోతుందో ఆటోమేటిక్ గా తర్వాత నిద్ర అనేది రాదు. మన వర్క్ వెళ్ళేది 9 to 10 మధ్యలో. అంటే మనకి 2 నుంచి 4 గంటల టైం అనేది మిగులుతుంది. ఈ టైంలో ముందు రెడీ అవ్వడము, ఈ రోజు జరగాల్సిన ప్లాన్ ని ఒక పావు గంట టైం పెట్టి మనం ప్లాన్ చేసుకోవడము, ఇట్లాంటి విషయాలకి హెల్ప్ చేయడము, అలానే ఇంట్లో పనులు చేసుకోవడము, ఎక్కడ బర్డెన్ ఉండదు. స్పీడ్ గా పరిగెట్టేయాల్సిన అవసరం ఉండదు. అదే గనక మార్నింగ్ గనక లేట్ గా లేస్తే ఆ రోజంతా కంగారుగానే వెళ్తుంది. ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉండదు. వర్క్ కి స్పీడ్ గా వెళ్తాము. ఎప్పుడైతే ప్లాన్ ఉండదో మనం అనుకున్న పనుల కన్నా అనవసరమైన పనులు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మనం మార్చుకోవాల్సిన విషయాలు ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయాలి. చాలా మంది నేను 6:37 కి లేస్తాను, ఒకేసారి 5 కంటే ఎలాగో లేవలేను అని 5 కి పెట్టుకోరు. హాఫ్ అన్ అవర్ ముందు లేవాలి. 7 కి లేచే వాళ్ళు 6:30కి లేస్తే 1 మంత్ తర్వాత 5 కి లేవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగా ప్లాన్ చేంజింగ్ కూడా రెగ్యులర్ గా మనం కంటిన్యూ అయిన విధంలో గాని మార్చుకోవాలి. అది ఫుడ్ హ్యాబిట్స్ అయినా, లైఫ్ స్టైల్ అయినా సరే. ఒకటేసారి ఇది తినను, ఒకటేసారి ఇది మానేస్తాను, ఒకటేసారి ఇది చేసేస్తాను అంటే అప్పటి వరకు చేసిన పని ఒకటి మన బాడీ అనేది, మైండ్ కూడా సహకరించదు. బర్డెన్ లా ఫీల్ అవుతుంది. ఆటోమేటిక్ గా చేయాలి అనుకున్న పని లాంగ్ టర్మ్ లో చేయలేం. అదే మనం చేద్దాము అనుకున్నది ప్లాన్ పరంగా కొద్ది కొద్దిగా మార్చుకోవడం వల్ల లాంగ్ టర్మ్ దాన్ని చేసే అవకాశం ఉంటుంది. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లో మనం 100% ఉంచుకోవడానికి ట్రై చేస్తే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ తో పాటు వర్క్ ప్యాటర్న్ కూడా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ వన్ కనుక చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఆర్ సోషల్ మీడియా. మనకి ఇప్పుడున్న జనరేషన్ లో వితౌట్ సోషల్ మీడియా మనం ఏ వర్క్ చేయలేము. సోషల్ మీడియాలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సెకండ్ పాయింట్ లో బుక్స్ కోసం చెప్పుకున్నాం. మరి చాలా మంది ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉంటారు. మేము రెగ్యులర్ గా కూర్చుని బుక్స్ చదువుకోలేము, మరి నాలెడ్జ్ ని ఎలా పెంచుకోవాలి అన్న పాయింట్ కనుక వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం అనేది తెలుసుకోవాలి. యూట్యూబ్ లో రిచ్ డాడ్ పూర్ డాడ్ అని కొడితే వాళ్ళు సెషన్స్ మొత్తం తెలుగులో ఇస్తారు. అంటే వినడం వల్ల మనం ఖాళీ దొరికినప్పుడు టీవీ సీరియల్స్ చూస్తాం, చాలా మంది మూవీస్ చూస్తారు. సో ఈ టైం కనుక తగ్గించుకుని మనం చేసే వర్క్ లో నాలెడ్జ్ పెంచుకోవాలి అన్నప్పుడు ఈ సోషల్ మీడియాని కనుక ఉపయోగించుకుంటే ఇంకా కొత్త నాలెడ్జ్ తీసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఒకటే పాయింట్ మీద 4-5 చెప్పడం జరుగుతుంది. సో 4-5 దగ్గర వినడం వల్ల ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని మనం అర్థం చేసుకోవడం వల్ల రేపు మనం చెప్పే విధానం మారుతుంది, మనం ఆలోచించే విధానం మారుతుంది. ఎప్పుడైతే క్రియేటివ్ థింకింగ్ వస్తుందో ఆటోమేటిక్ గా చేసే పనిలో క్వాలిటీ అనేది పెరుగుతుంది. అలానే ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకుని బిజినెస్ లో ఎక్కడి నుంచి మనం ఎట్లా అవేర్నెస్ అనేది పెంచొచ్చు, ఎక్కడి నుంచి సర్కిల్ ని పెంచుకోవచ్చు అనేది తెలుసుకోవాలి. ఈ డిజిటల్ మీడియాలో వచ్చేవి ఏంటి మేజర్ గా అంటే గూగుల్ గానీ, యూట్యూబ్ గానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్, ఇట్లా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ లో మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది అనేది కూడా చూసుకుని అందులో మనం దాని మీద ఎక్కువ నాలెడ్జ్ అది ఉపయోగించడం కానీ దాని మీద నేర్చుకోవడం కానీ ఎక్కువగా చేయాలి. ఇప్పుడు మన హరి సార్ ప్రతి ఒక్కరికి జూమ్ అనేది తెలియాలి.
జూమ్ షేరింగ్ అనేది చేయాలి అనేది ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ రోజు మనం తీసుకుంటే మన టైం మన చేతుల్లో ఉంటుంది. రేపు మనం ఒకరికి సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతాం. లేదు అంటే మనం ఒకరి హెల్ప్ కోసం చూస్తే మనం పక్క వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తాము అనేది సార్ పాయింట్. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరు వర్క్ ప్యాటర్న్ నేర్చుకుని సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనేది దాంట్లో ఉన్న మేజర్. ఇప్పుడున్న జనరేషన్ లో సోషల్ మీడియా హ్యాండ్లింగ్ లేకపోతే మన బిజినెస్ అనేది వెనకబడి ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్ వన్ కనుక చూసుకుంటే లీడర్ అండ్ మెంటరింగ్ ట్రైనింగ్స్. ఇది కనుక మేజర్ గా మనం చూసుకుంటే ఆల్రెడీ మనం ఒక బిజినెస్ చేద్దామని వచ్చాము. దీనికోసం మనకి నాలెడ్జ్ లేదు. బట్ ఆల్రెడీ ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఈ బిజినెస్ లోకి వచ్చాము అంటే నాకు ఒకరు పరిచయం చేస్తూ వచ్చారు, వాళ్ళని స్పాన్సర్ అంటాం. మన పైన మనకి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరిని సీనియర్స్ అప్లైనర్స్ అంటారు. ఇందులో సక్సెస్ అయ్యి వాళ్ళ వెళ్ళిన బాటలోనే మనల్ని నడిపించే వాళ్ళని లీడర్స్ ఆర్ మెంటర్స్ అంటాం. మెంటర్ అంటే ప్రతి ఒక్కరిని మనం మెంటర్ అనం. వాళ్ళు చెప్పిన విషయాలు ఏవైతే మనం పాటిస్తున్నామో వాళ్ళని మెంటర్ అంటాం. ఇప్పుడు హరి సార్ ఒక పార్ట్ టైమర్ గా ఇందులోకి వచ్చి ఇందులో సెటిల్ అయి ఇందులో ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతూ అదే బాటలో మనల్ని నడిపిస్తున్నారు. ఆయనతో ఉండి జర్నీ చేయడం వల్ల, ఆయన సెషన్స్ వినడం వల్ల, ఆయనతో టైం స్పెండ్ చేయడం వల్ల మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇంపాసిబుల్ అనుకుంటున్న దాన్ని పాసిబుల్ చేయొచ్చు. ఎందుకు అంటే ఆయన చేశారు కాబట్టి. ఆయన మార్చుకున్న అలవాట్లు, ఆయన నేర్చుకున్న అలవాట్లు, ఆయన యూజ్ చేసిన మెథడ్స్ ని మార్చకుండా మనం గనక పాటిస్తే మనం కూడా సక్సెస్ ని పొందొచ్చు. ఈ మెంటరింగ్ ట్రైనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎదురుండి నేను సక్సెస్ అయ్యాను మీరు సక్సెస్ అవ్వచ్చు అని అన్న ప్రతిసారి ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను, ఓకే నేను కూడా చేయగలను అన్న ఒక ఆలోచన మన బ్రెయిన్ లో పదే 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 ఉండటం వల్ల మనకి ఏదో ఒక టైంలో మనం కూడా చేయాలి అన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు గనక మనం ఈ 6 పాయింట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి P3 ప్రొఫైల్, ప్రొడక్ట్ అండ్ ప్లాన్ అబౌట్ కంపెనీ కోసం అనేది మనం తెలుసుకోవాలి. రెండోది కనుక చూసుకుంటే బుక్స్. మనం ఇతర పెట్టే టైమ్స్ ని బుక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే న్యూ నాలెడ్జ్ అనేది మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన మెంటర్ సార్ ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తారంటే బుక్స్ కొనుక్కోమంటే 200-300 ఖర్చు పెడతారో లేదో, వీళ్ళు ఏదన్నా అచీవ్ అయినప్పుడు అదే బుక్ మనం ఇస్తే కనిపిస్తుంది కదా, ఫ్రీ ఉన్నప్పుడన్నా చదువుతారని ఆ బుక్స్ కొనే కష్టం కూడా మనకు లేదు. నేను పుస్తకాలు కొనుక్కుంటాను కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కి, మైండ్ఫుల్నెస్ కి ఒక్క బుక్ లేదు నా దగ్గర. వివాలో జాయిన్ అయ్యి 8 పుస్తకాలు ఉన్నాయి. ఎంత కష్టపడ్డా 2 పుస్తకాలు కంప్లీట్ అయినాయి, ఇంకా 6 పుస్తకాలు ఉన్నాయి. ఈ లోపు మళ్ళా నెక్స్ట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో మళ్ళీ ఇంకో కొత్త బుక్ వస్తుంది. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది మనం వేరే చోట వేస్ట్ గా టైం ఖర్చు పెట్టేది బుక్స్ లో ఖర్చు పెడితే రేపు మనం ఇప్పుడు హరి సార్ ఎట్లా అయితే ఒక బుక్ చెప్పగానే పేజ్ తో సహా చెప్తారు. అంటే అసలు ఎంత గ్రాస్పింగ్ పవర్ పెంచుకున్నారు సార్ అనేది. అందుకే సంపద అనేది సార్ ని ముందు చేరడం అనేది జరిగింది. ఆయన ఆలోచనలు, ఆయన భావాలు ఆయన ఒక్కరి సక్సెస్ కోసమే కాదు, ఆయనతో ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు సార్కి ఆల్రెడీ ఇక్కడ లీడర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రం మనకి జూమ్ హ్యాండ్లింగ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు మాత్రం ప్రెసెంటేషన్స్ ఇస్తే చాలు. ఎందుకంటే హరి సార్ చాలా బాగా చెప్తారు, అర్థమైన వాళ్ళకి కూడా అర్థమయ్యేలా. అలానే సార్ తర్వాత సీనియర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ చెప్పినా మనకు అర్థమవుతుంది. బట్ న్యూ బ్లడ్ కి, కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అంటే సార్ లాగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి, సార్ లాగా ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి అని. అట్లానే బుక్స్ చదవడం వల్ల చాలా కొత్త నాలెడ్జ్ వస్తుంది. అలా బుక్స్ చదువుతూనే ఈ రోజు సార్ ఒక డైమండ్ అవ్వగలిగారు. సో మనం కూడా అట్లాంటి మంచి అలవాట్లలో కూడా 2 రకాలు ఉంటాయి, మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. ఏది అవతల వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హరి సార్ మంచి బ్లేజర్ వేశారు, నేను కూడా అదే బ్లేజర్ వేయాలి అంటే ముందు సార్ లాగా మార్నింగ్ లేవడము, వీడియో ఆన్ చేసి కూర్చోవడము, సార్లా బుక్స్ చదవడము, సార్లాగా వర్క్ కి టైం పెట్టడము, దాన్ని 100% పాటించడము, నాతో పాటు ఒకరికో ఇద్దరికో నాకు వచ్చింది నేర్పించి వాళ్ళని కూడా హెల్ప్ చేసి నా సక్సెస్ లో వాళ్ళకు కూడా షేరింగ్ ఇవ్వడం జరిగితే ది ఫైనల్ స్టెప్ సార్ ఇప్పుడు అనుభవిస్తుంది నేను అనుభవించాలి అని అనుకోవాలి. దానికి టైం పడుతుంది. బట్ నేను ఆయన వేసిందే వేసుకోవాలి అని ఇప్పుడు నేను 2000 ఖర్చు పెట్టుకుంటే నా జేబులో పోతుంది తప్ప నాకు అలవాట్లు రావు. సో ఇక్కడ మంచి అలవాట్లు ఏం నేర్చుకుంటున్నాము, చెడు అలవాట్లు ఏం నేర్చుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రోగ్రామ్స్ లోకే వస్తేనే తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడున్న ఒక్కొక్క సీనియర్ 7 to 10 years ఒక ఎక్స్పీరియన్స్. మనం కనుక చూసుకుంటే మనం జాబ్ స్టార్ట్ చేసి కూడా అంత టైం అయి ఉండదు.
మన ఏజ్ కూడా అంత ఉండకపోవచ్చు. సో వాళ్ళు నేర్చుకున్న అలవాట్లలో, చెప్పే అలవాట్లలో మంచి అలవాట్లు కనుక మనం నేర్చుకుంటే ముందు ముందు మనం ఇంకొక 10 మందికి చెప్పే అవకాశం, ఫస్ట్ మనల్ని మనం మార్చుకునే అవకాశం అనేది మనకు దొరుకుతుంది. సో బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడోది వచ్చేసి 100% ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. అవ్వకపోతే జాయిన్ అయ్యి వినడానికన్నా ట్రై చేయాలి. ఆ వినేటప్పుడు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవ్వచ్చు, లేదా ఆ రోజు రాకపోవడం వల్ల ఏదో ఒక పాయింట్ మిస్ అవ్వచ్చు. మన టీం మనం ఎంత స్పెషల్ అంటే, మనం సెషన్స్ కుదరట్లేదు పాపం, వీళ్ళు 4-5 పనులు చేస్తున్నారు, పదే పదే అడిగితే ఎక్కడ ఫీల్ అవుతారో అని జూమ్ లింక్స్ లో డౌన్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి అది కూడా ఇచ్చేస్తున్నారు. ఒకవేళ సెషన్ కి రావడం కుదరకపోతే జస్ట్ పడుకునే ముందు కళ్ళు మూసుకుని వినడానికన్నా ట్రై చేయండి. అక్కడ స్క్రీన్ పని ఉండదు, వినడమే. ఆ వినడం వల్ల 2-3 సార్లు వినడం వల్ల, అది ఫ్రీ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వినొచ్చు. సో ఒకవేళ ఇన్ కేస్ 70% ట్రై చేసి 30% అవ్వకపోతే అవి వినడం వల్ల అక్కడ మళ్ళా కొత్త విషయాలు మిస్ అవ్వలేదు. రేపు ఏదైనా ఒక టాపిక్ సార్ చెప్తున్నప్పుడు ఆ సెషన్ నేను వినలేదు, నాకు తెలియదు, నేను ఇంకా వీడియో ఆఫ్ చేసేస్తాను. ఎక్కడ నన్ను అడిగితే నాకు తెలియదు కదా, తెలియదంటే మళ్ళీ వినలేదు అనుకుంటారేమో అని అప్పటి వరకు వీడియో ఆన్ చేసి వీడియో ఆఫ్ చేసి, సార్ వర్క్ ఉంది సార్, ఇంట్లో పిలుస్తున్నారు, సార్ కరెంట్ పోయింది సార్, సిగ్నల్ లేదు, రీజన్స్ వచ్చేస్తాయి. అదే ఫ్రీ టైంలోనన్నా వినడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ ట్రై చేస్తాం, కరెక్ట్ ఆన్సర్ చెప్తామని గుర్తుంటుందని క్లారిటీ ఇవ్వలేం, కానీ ట్రై చేస్తాం. సో సార్ ఓకే విన్నారు అని ఒక మంచి, మళ్ళీ ఇక్కడ కూడా ఫీలింగ్ ఉంటుంది, సమాధానం చెప్తే గుర్తించట్లేదేమో, ఓ మంచి ఫీలింగ్ ఉండదేమో, అభిప్రాయం ఉండదేమో అని అనుకుంటాం. సో అట్లా ట్రై చేయడం వల్ల మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుంది. ఇంకా ఫోర్త్ వన్ చూసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. నిన్నటికి ఈ రోజు ఏం మారేమో, ఈ రోజుకి రేపటికి ఏం మారేమో, ఇది మనకి హరి సార్ చెప్పే విషయం. నిన్నటి నుంచి ఈ రోజు ఒక మంచి అలవాటు ఏం నేర్చుకున్నాం, నేర్చుకోకపోయినా పర్లేదు, చెడు అలవాట్లు ఏదన్నా ఒకటి మానేసేమా, ఇలా గనక మనకి మనం టాలీ చేసుకుని వెళ్తే మనమంటూ రేపు ఒక బెస్ట్ పర్సనాలిటీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా మళ్ళా మన కోసం మనమే చేయాలి. ఇప్పుడు చెప్పే దాంట్లో కూడా ఇప్పుడు నలుగురు కోసం నేను మారాలా అని అనుకోకూడదు. మనకి ఇన్కమ్ కావాలంటే మనం మారాలి. మనం మారడం వల్ల హరి సార్ ఎట్లయితే మనందరినీ సపోర్ట్ చేస్తూ సక్సెస్ అవ్వడానికి తీసుకెళ్తున్నారో, మనం రేపు ఒకరిని, ఇప్పుడు నేను అలవాట్లు లేకుండా మా చెల్లి రావాలంటే రాదు, నేను వస్తే మా సిస్టర్ వస్తారు. సో నేను మారితే నా పక్కన వాళ్ళు మారుతారు. ఆ ఆలోచన ద్వారా మన పర్సనాలిటీని మనం మార్చుకోవడం అనేది చేయాలి. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా హ్యాండ్లింగ్. సోషల్ మీడియాలో ఎవరితో చాట్ చేయాలి, ఎంతవరకు చాట్ చేయాలి, సోషల్ మీడియాను ఉపయోగించమన్నారు కదా అని ఇన్స్టాగ్రామ్ లో ఒక ఐడి, యూట్యూబ్ లో ఒక ఐడి, ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకుని మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇస్తే ప్రాబ్లం ఫేస్ చేసేది మనమే. ఇక్కడ ఎవరి వరకు చాట్ చేయాలి, ఎంతవరకు చాట్ చేయాలి అనేది మేజర్ గా చూసుకోవాల్సింది. ఎవరితో మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, పర్పస్ ఏంటి, ఈ 3 విషయాల్ని గనక సోషల్ మీడియాలో హ్యాండ్లింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తే సోషల్ మీడియా వల్ల మనం బెనిఫిటే తప్ప నెగిటివ్నెస్ అనేది పొందడం. కానీ తొందరగా త్వరగా రావాలి అని చెప్పి ఎలా పడితే అలాగే రియాక్ట్ అవ్వద్దు. ఇది మాత్రం మేజర్ గా చూసుకోవాల్సిన విషయం. ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి లీడర్షిప్ అండ్ మెంటరింగ్ ట్రైనింగ్స్. మన మెంటర్ ఉన్న సెషన్ లో మనం ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ఒక కొత్త విషయం నేర్చుకుంటాం. ఆయన 100వ సారి సెషన్ చెప్తున్నా ఖచ్చితంగా కొత్త విషయం అనేది ఉంటుంది. సో ఆ కొత్త విషయాలు అనేవి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి కానీ, లేదు అంటే మోటివేట్ అవ్వడానికి కానీ ఉపయోగపడతాయి. సో ఈ 6 పాయింట్స్ అనేవి కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోని విషయాలు. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, చాలా చక్కగా చెప్పారు ఇద్దరు. ఓకే, సో ఈసారి నుంచి నువ్వు కారణాలు చెప్తే నమ్మొద్దు, ఏదో ఉంటుంది దాని కరెంట్ పోయింది. రైట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇద్దరు కూడా చూడండి, అంటే ఎటువంటి వీడియో సపోర్ట్ లేకుండా కూడా చాలా చక్కటి ప్రజెంటేషన్ చేశారు, మనం వినేలాగా చెప్పారు. ఓకే, సో సో నైస్, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసావమ్మా. ఆ, నీలో ఉన్నది ఏంటంటే ఏదైతే సలహా సూచన ఇస్తున్నామో దాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టి అప్పుడెప్పుడు ప్రజెంటేషన్ చేసినప్పుడు చెప్పినటువంటి సజెషన్స్ మళ్ళీ దాన్ని పాటించావు. వెరీ గుడ్. సో ఒకటి ఏంటంటే, మనకు ఒక టాలెంట్ ఉందనంటే, ఇప్పుడు చాలా మంచి టాలెంట్ ఉంది, మనకి ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, నేమ్ లిస్ట్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ర్యాంక్ తొందరగా రావచ్చు, ఓకే, ప్రెజెంటేషన్ స్కిల్ ఉండొచ్చు, లేకపోతే అందరికంటే తొందరగా మనకే అర్థం కావచ్చు, తొందరగా మనకే టీం రావచ్చు, సంథింగ్ ఏదైనా ఒక స్కిల్ ఉందంటే అది చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? సో
ఇప్పుడు నా మాట నువ్వు వింటున్నావు, 10 మంది వింటున్నారు అంటే అది పెద్ద సక్సెసే. మన మాట మన మనసే ఎందుకు, ఎదుటోళ్ళ మనసు వింటుందంటే గ్రేటేగా. అది ఒక సక్సెస్ అన్నట్టు. సక్సెస్ ఎప్పుడు కూడా ఒక ఫ్లేవర్ ఇస్తుంటది, ఫ్లేవర్ని. ఆ ఫ్లేవర్ని ఎప్పటికప్పుడు వదిలించేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చాలా బాగా చెప్పావు, నిజంగానే. అయితే వెంటనే అది అల్టిమేట్ మనకి ఏంటి అని అంటే అవుట్పుట్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నతి, డైమండ్ ర్యాంక్. ఓకే, అది దీనికి ఉపయోగపడుతుందా లేదా అనేది మనం చూసుకుంటూ వెళ్ళాలి. అందుకనే మనకి ఏదైనా స్కిల్ ఉంది అని అంటేనే ఓకే, ఒక ఒక కోణంలో సంతోషపడాలి, ఒక కోణంలో జాగ్రత్తగా. మంజుల గారు ఐకేర్ గురించి చాలా బాగా చెప్పారు అనగానే ఓకే ఓకే అని అనాలి, రైట్? వెంటనే ఇది నా ఇన్కమ్కి ఎలా ఉపయోగపడుతుంది, అది కదా మనం ఫస్ట్ కావాల్సింది. నా యొక్క డైమండ్ ర్యాంక్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా డైమండ్కి ర్యాంక్ కావాల్సింది బోల్డ్ అని స్కిల్స్ ఉన్నాయి, రైట్? అంతేనా? మనకు కనిపించిన స్కిల్స్ బోల్డ్ ఉన్నాయి. సరే, ఇంకా మీరు 1000 కోట్లు పెట్టి రిజల్ట్ ఇస్తున్నారు కదా, 1000 కోటిని సృష్టిస్తున్నారు. 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు సృష్టిస్తున్నారు కదా. ఇంకా మహాభారతం తీస్తారా అంటే నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదని. అది అనమాట. రాజమౌళి గారు ఎప్పుడు చూసినండే మైక్ పట్టుకున్నా కూడా ఎంత. సో అట్లా మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇది సజెషన్. ఓకే, సో చూడండి, జ్ఞానం గురించి మేడం గారేమో శక్తి గురించి, అలవాట్ల గురించి చెప్పారు మనకి నాగరాణ్ గారు. ఈ మేడం గారు జ్ఞానం గురించి చెప్పారు. ఏ జ్ఞానం తెలిసి ఉండాలి? ప్రొఫైల్ జ్ఞానం, కంపెనీ గురించి, ప్రొడక్ట్ జ్ఞానం, అండ్ ఆ తర్వాత ప్లాన్ కి సంబంధించి కంపెన్సేషన్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్, ఇటు 100 పివి మ్యాచ్ అయితే వాళ్ళకి 1000 వస్తుందని తెలియదు అని అంటే అయ్యో, ఇంకా వాళ్ళకి తెలియకపోవడం అనేది. టీమ్ బోనస్ స్టార్ట్ అయిపోయింది స్టార్ కి. ఓకే, విఆర్ కి సంపాదించుకునేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఆ కస్టమర్ కి విఆర్ అయితే లాభం తెలియాలి, ఆ విఆర్ కి స్టార్ అయితే లాభం తెలియాలి. ఓకే, సో ఈ కంపెనీ గొప్పతనం, మన బంగారం గురించి వాళ్ళకి తెలియాలి. వాళ్ళతో వాళ్ళకి నెమ్మదిగా ర్యాంక్ పడ్డా నష్టం లేదు, కానీ మన యొక్క గొప్పతనం అనేది కూడా వాళ్ళకి తెలియాలి. మన R&D గొప్పతనం తెలియాలి, మన కాఫీ గొప్పతనం. ఇంకా నన్ను అడిగితే ఫస్ట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రొడక్ట్ ని ఒక FMCG కోణంలో వాళ్ళకి ఒక టేస్టీ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ కాఫీ తాగండి, ఇది చాలా మంచిది. ఆయుర్వేదిక్ ఏకనాయకం ఉంది కాబట్టి డైజెషన్ కి చాలా మంచిది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. అంటే చక్కెర శాతం పెరిగితే పాకంలాగా తయారయ్యి బీపీ ఆయాసాలు పెరుగుతున్నాయి అందరికీ, అది హార్ట్ కి మంచిది కాదు. సో అట్లా బ్లడ్ లో మనం భోజనాలు, టిఫిన్లు, బిస్కెట్లు, నూడిల్స్ ఇవన్నీ గ్లూకోజ్ శాతాన్ని పెంచి పిల్లల బరువుని, పర్సనల్ ప్రాబ్లమ్స్ ని, మైండ్ ని మందకొడిగా చేస్తూ ఉంటుంది ఈ షుగర్ అనేది. దాన్ని పూర్తిగా క్లీన్ చేసేసి ఎంత ఉండాలో బ్లడ్ లో అంతనే ఉంచుతూ చాలా పలుసగా చేస్తుంది. దీనికోసం టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం టాబ్లెట్లు వాడట్లేదు కదా అని అది బానే ఉంది పలసగా అని అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ అది ఎక్కువై మళ్ళీ ఫైట్ చేసి ఇమ్యూనిటీ ఓడిపోతుందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. డాక్టర్ కి దగ్గరికి అప్పుడు వెళ్తాం మనం ఇంకా. ఓకే, సో ఇది ఇమ్యూనిటీ ఫైట్ చేసి ఓడిపోతున్నప్పుడే మన ఇమ్యూనిటీ సప్లిమెంట్ ని ఇవ్వాలి. ఇది అర్థమైంది మీకు ఈ విషయం? అది అసలైన ప్రివెన్షన్ అంటే. ఓకే, సో ఈ కాఫీ ఏదైతే ఉందో ఇది ఆయుర్వేదిక్ కాఫీ, ఇది మీకు హెల్త్ కి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ టీలు మిగతా కాఫీల కంటే అని. ఫస్ట్ దాన్ని ఒక న్యాచురల్ ప్రొడక్ట్ గా దాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే వెల్నెస్ గురించి మీకంటే మీ సీనియర్ బాగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, 20 మందికి నేను కాఫీని సజెస్ట్ చేయొచ్చు, 20 కాఫీలు ఇచ్చేయచ్చు. ఓకే, దానిలో ఉన్నటువంటి ఒక చిన్న బెనిఫిట్, ఆయుర్వేదిక్ కాఫీ, ఆర్గానిక్ కాఫీ మనకి డైజెషన్ కి మంచిది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. చాలు, ఈ 3 అంతేనా? ఇది సరిపోతుంది. ఇక దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ డెప్త్ ఏంటి అనేది తను కస్టమర్ కాబట్టి ఆ కస్టమర్ కి తర్వాత సీనియర్ వెల్నెస్ ని చాలా చక్కగా తీసుకెళ్తాడు. అర్థమైంది నాగేశ్వర గారు? ఇది పాయింట్. మీరు ఇవన్నీ కూడా
అంత లోతుగా ఒక డాక్టర్ కమాలి గారు చెప్పినట్టు, ఓకే, ఆ సీనియర్ థౌజండ్స్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పినట్టు మీరు చెప్పలేకపోవచ్చు. ఓకే, అందరూ కూడా ఆ యొక్క కాఫీని అందరూ ఇష్టపడతారు. ఒక ఆయుర్వేదిక్ కాఫీ సజెస్ట్ చేయండి, మా కంపెనీ కాఫీని ఒకసారి తాగి చూడండి, తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, ముందు మీరు ఈ కాఫీని 2 రోజులకు ఒకసారి తాగినా కూడా 100 డేస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మనకి మైండ్లో ఎల్డోపాను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. ఓకే, సో మన ప్రొఫైల్ గురించి, ప్లాన్ గురించి, దీని గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఈ యొక్క ఇన్విటేషన్ని కొత్త వాళ్ళకి పరిచయాన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే పోతుంది. అందరూ కూడా ఇది డయాబెటిక్ మందు అనేది ఇది ప్రెజెంటేషన్లో వస్తున్నట్టు. ఓకే, నిమ్మకాయకి ఎన్నో గుణాలు ఉంటాయి, వేపకి ఎన్నో గుణాలు ఉంటాయి. వేపను వాడడం వల్ల పిప్పి పనులు కూడా పోవచ్చు. కానీ వేప పుట్టింది పిప్పి పని కోసమా? కాదు కదా. పసుపుకి ఎన్నో గుణాలు ఉంటాయి, క్యాన్సర్ని, కణితుల్ని కరిగించేస్తుంది. అట్లని పసుపు పుట్టింది దానికోసమా? క్యాన్సర్ కోసమా? కాదు. కాబట్టి ద వే ఆఫ్ ప్రెజెంటేషన్, పరిచయం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెల్నెస్ కోణంలో చెప్పేటువంటిది ఈ సీనియర్కి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు దానిలో ఉన్నటువంటి ఒక 2-3 గుణాలు, ఆయుర్వేదిక్ ఆర్గానిక్ కాఫీ ఎవరైనా తాగొచ్చు కదా. కాకపోతే ఆయుర్వేదిక్ ఉంది కాబట్టి దానిలో R&D సైన్స్ దాగుంది కాబట్టి దాంట్లో ఉన్న బెనిఫిట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది మన బంగారం గురించి మనం తెలియడంతో పాటు మనం ఎలా బంగారాన్ని పరిచయం చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైట్? అంతే. ఇది ఇక సెకండ్ది బుక్స్ అనేది. బుక్స్ ఎంత చదివినా ఇంకా చాలా ఉంటుంది బుక్స్. సో ఇక్కడ మీరు అసలైన బుక్ ఎవరో చెప్తాను నేను. మన కస్టమరే మనకు బుక్, మన టీమే మనకు బుక్, మన టీం మెంబరే బుక్. ఒక్కొక్కరు ఒక పుస్తకం లాంటి. శ్రీకాంత్ ఒక పుస్తకం, ఆ రంగా గారు అందరు ఇక్కడ ఒక్కొక్కరు ఒక పుస్తకం. ఆ టీంని, ఆ వ్యక్తిని చదవడమే మనకు చేయాల్సింది, అంతే. మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మనకి నెమ్మదిగా నేర్చుకుంటాం. మనం అంత స్పీడ్గా ఏం నేర్చుకోం. ప్రతి ఒక్కరు కొంచెం శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ ఆ జ్ఞానాన్ని కొద్దిగా తీసుకుంటూ ఉంటాం, వాళ్ళని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి. తను చెప్పింది పర్సనాలిటీ ఎంత పెరుగుతుంటే మీకు ఇందులో ర్యాంక్ కానీ ఇన్కమ్ కానీ అంతగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, పర్సనాలిటీ పెరగాలి. అలాగే శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ జ్ఞానం దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే అన్ని తెలుసుకుంటామో మనం తెలుసుకున్నదంతా కూడా వెంటనే అవతల వాళ్ళు కూడా తెలుసుకోవాలి, పాటించాలని కోరుకుంటాం. అక్కడ వస్తుంది అసలు. నాతో సహా ఎవరైనా సరే వెంటనే మీరు ఇది చేస్తే లాభపడతారు, మీరు చేస్తే ఎవరైనా పేరెంట్ కూడా అంతేగా, వెంటనే రుద్దడానికి ట్రై చేస్తాం. నా అనుభవంతో చెప్తున్నా, మీరు ఇది చేయండి, ఇట్లా మాట్లాడండి, ఇది చేయండి అని. వాళ్ళని కాంప్లిమెంట్స్ కంటే వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఎక్కువ చూస్తాం. వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఎక్కువ, మనం ఎక్కువ కాంప్లిమెంట్స్ చేయాలి, తక్కువ కరెక్షన్ చేయాలి. ఇది ఎవరైనా చూడండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అదే పని చేస్తుంటారు. మా పెద్దమ్మాయి చిన్నమ్మాయిని ఇంకా ఆల్వేస్ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, ఆల్వేస్. అది వాళ్ళు చాలా కంప్లైంట్గా ఫీల్ అవుతారు, అది పెద్ద కంప్లైంట్గా ఫీల్ అవుతారు. మనమేమనుకుంటాం, వాళ్ళ మంచి కోసమే కదా చెప్పేది, మరి ఇది చేస్తున్నప్పుడు ఇదెందుకు చేత కావట్లేదు, ఇదైతే ఇదెందుకు రావట్లేదు అని మనం వాపోతూ ఉంటాం. కానీ అది కాదు, మనం చేసింది ఎగ్జాక్ట్గా వాళ్ళు చేయడానికి అది అంత సింపుల్ కాదు. వాళ్ళ శ్రద్ధ పరిణతిని బట్టి వస్తూ ఉంటుంది, అంతే. ఓకే, ఈ బుక్ ఇది ఒక పుస్తకం, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకం, ప్రతి కస్టమర్ ఒక పుస్తకం, సమానంగా ఎవరు ఉండరు. మరి ఆ కస్టమర్ వెంటనే నచ్చగానే 4 మళ్ళీ వెంటనే తీసుకున్నాడు, లాగిన్ అయ్యాడు, వెంటనే స్టార్ అయ్యాడు, మరి ఇతను ఎందుకు కావట్లేదంటే దానికి సమాధానం మనం చెప్పలేము. చాలా సూక్ష్మమైన అంశాలు ఉంటాయి. అదే కదా మరి సైకాలజీ అంటే. ఓకే, అర్థమైంది కదా.
వాట్ ఈస్ అవర్ వాట్ ఆర్ అవర్ బుక్స్ అనేది. ఓకే, తర్వాత 100% అటెండెన్స్ మాక్సిమం ట్రై చేయాలి. ఏ సార్ అయితే కొడతాడు రాకపోతే, కొంతమంది మధ్యాహ్నం మొదటి క్లాస్కి రాకపోయినా ఏం కాదు, తెలుగు సార్ ఉంటాడు ఏమన్నాడు. కానీ ఆ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉంటే మాత్రం ఆయన దాంట్లో అది కనబడకుండా లేదంటే ఇక ఉంటది రేపు. ఆయన క్లాస్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చునేది. అట్లా మన మైండ్ కొట్టే వాళ్ళు ఉంటే, భయపడేది ఉంటే అట్లా అది సెల్ఫ్ డిసిప్లిన్ అనం, బయట నుంచి డిసిప్లిన్ అంటాం. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్ అనేది కంపల్సరీ. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక బుక్, నేను ఒక బుక్ స్టాల్లో బుక్ తీసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే స్టార్టింగ్ డేస్ లో తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ ఉంది ఏంటంటే, ఇందులో గెలవాలంటే మాత్రం సెల్ఫ్ మోటివేషన్, స్వీయ ప్రేరణ అవసరం అని ఉంది. స్వీయ ప్రేరణ. సో ఆ స్టేజ్కి ఎంత తొందరగా వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను మీకున్నాననే ధైర్యము ఆ సీనియర్ ఎంత ఇస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. నేనున్నాను మీకు అనే ధైర్యం. సరేనా? అప్పుడు 100% అటెండెన్స్. నాలుగోది పర్సనాలిటీ. ఇప్పటిదాకా చెప్తున్నాయని పర్సనాలిటీ ఒక్కటి చెప్తాను. పర్సనాలిటీ దగ్గర నాగరాణ్ గారు చెప్పినది నేను మిస్ అయింది. చూడండి, స్ట్రెస్ అనేది ఉంటుంది, గుర్తించాలి మనలో స్ట్రెస్ ఏ రూపంలో ఉంటుందో. అవసరమైంది నేర్చుకోకున్నా కానీ అనవసరమైంది తొలగించుకోవడం చాలా ఇంపార్టెంట్. అనవసరమైంది ఎమ్మటెమ్మట టక్ 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 టక్. యోగా చేయడం వల్ల, ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం వల్ల, ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ డైట్ ప్లాన్ పాటించడం వల్ల ఫస్ట్ వచ్చేటువంటి ఉదయించే శక్తి వివేక శక్తి. ఎర్లీ మార్నింగ్ వేకప్. మళ్ళొకసారి చెప్తా, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్, ఆహారంలో తగు జాగ్రత్తలు, ఎంత ఆకలి ఉంటే అంత తీసుకోవడం, టైంని చూసుకోవడం, ఎర్లీ మార్నింగ్ వేకప్. ఇది ఉన్న వాళ్ళకి సౌభాగ్యానికి దగ్గర అవుతుంటారు వాళ్ళు. వివేక శక్తి ఉదయిస్తుంటది. అనవసరమైందంతా గుర్తుపడతారు వాళ్ళు. గుర్తుపట్టి టక్ వెంటనే ఆటోమేటిక్గా రాలిపోతాయి, వెళ్ళిపోతాయి. సో ఇంకోటి విషయము, ఎక్కువ మంది నేను గమనించింది, నన్ను నేను గమనించుకుంది, వేరే వాళ్ళు గమనించింది, మ్యాక్సిమం పనులు కోపంతో చేస్తున్నారు. కోపం టార్గెట్, ఒక వ్యక్తి టార్గెట్ ఓరియంటెడ్ గా చేస్తుంది. అలా కాదు, అతను మన సంకల్పాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఉపయోగపడతారు ఎవరైనా సరే, మనల్ని బాధించిన వాళ్ళు కానీ అవమానించిన వాళ్ళు కానీ. ఓకే, ఎప్పుడు అనారోగ్యం గురించి అవమానించారు అనుకోండి, ఓకే, ఏదన్నా ఆరోగ్యం బాగుండట్లేదని, అదంతా సీరియస్ గా తీసుకోవడానికి ఉపయోగపడాలి. అంతేగాని ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఏమవుతుందంటే, నేను చేసే ప్రతి ఒక్క పని ఆ వ్యక్తి చూస్తున్నాడా లేదా, ఇదే గోల్ ఎక్కువైంది. కోపంతో అస్సలు చేయొద్దు అసలు ఏది కూడా. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరి మీద కోపంతో మాట్లాడొద్దు, ఎవరి మీద కౌంటర్లతోటి మాట్లాడొద్దు. అసలు సబ్జెక్ట్ ఇట్లా అతీతంగా ఉండాలి. పద్మపత్రం ఏవాంబస అని ఉంటుంది. అంటే పద్మపత్రం మీద అంబసం అంటే వాటర్ ఎలా ఉంటుంది అట్లా ఉండాలి. నీ పనే ముఖ్యం. అసూయతోటి కానీ, జలస్ తోటి కానీ, కోపంతోటే ఎక్కువ ఉంది అసూయ కంటే కూడా. కంపారిజన్ అంటే అసూయ. ఇది మాత్రం చాలా, ఓహో, ఒక వ్యక్తి కోపంతో ఇంకో వ్యక్తిని హైలైట్ చేయడం, అసలు బ్రహ్మాండం. ఏది చేసినా కూడా అది దీంతో, ఈ ప్రేమ, ధైర్యం, స్నేహం అనేటువంటి 3 పదాలు తక్కువ ఉంది. ధైర్యం, నమ్మకం అనేది. నేను ఎక్కువ సైకాలజీ గమనించింది ఇలా ఉంటుంది. అది చాలా డేంజర్, ఫ్లేవర్ దెబ్బతింటుంది. నేను ఉల్లిగడ్డలను కట్ చేశాను, మళ్ళీ కత్తిని కడగలేదు, యాపిల్ని కట్ చేశాను, అంటుకుందా లేదా, అయిపోయి. సో ఎక్కడో ఉన్నటువంటి ఆ ఉల్లిగడ్డ స్మెల్ వచ్చి దీని మీద పడుతుంది. కాబట్టి మన పనిలోకి చెడిపోతుంది అంతా, ఆ యాపిల్ చెడిపోతుంది ఫస్ట్. అది మన గురించి. సరేనా? చాలా మంచి విషయాలు. బంగారం లాగా ఆలోచిస్తే బంగారం లాంటిది వాళ్ళు దొరుకుతారు అన్నట్టు, నా ఎగ్జిక్యూటివ్స్ అట్లే ఉన్నారు, 1000s అట్లే ఉన్నారు, 500s.
రాబోయేటువంటి టీము ఏమి ఇబ్బంది లేదు. బంగారం లాంటి కంపెనీ, బంగారం లాంటి టీం దొరుకుతుంది. అసలుకి బిల్కుల్ బిందాస్గా ఉండండి. తర్వాత డిజిటల్ సూపర్, దేవుడు కరెక్ట్ టైంకి డిజిటల్ ఇచ్చేసిండు. మీరు గృహిణి అయినా చదువుకోకున్నా డోంట్ వరీ. ఇక మెంటర్షిప్ అనేది నా ప్రయత్నం మొత్తం మీరు మెంటర్స్ అవ్వాలి. ఒక్కొక్కరు ఒక 100 మందిని మెంటర్షిప్ చేసేంత మెంటాలిటీ అనేది మీకు రావాలి, ఆ హోల్డింగ్ పవర్. దాని గురించి అంత నేను చిన్న చిన్న వాటిని అసలుకి చిన్న చిన్న వాటి కోసం గవర్నమెంట్ ని వదలాల్సిన అవసరం లేదు. మనం చాలా పెద్దదే ఉంటుంది, హైగానే ఆలోచిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కలుద్దాము. అయితే మనం ఇప్పుడు మనీ మెడిటేషన్ చేద్దాం. ఒకసారి ఒక 2 మాటలు మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. రియలీ ఫెంటాస్టిక్ ఈరోజు నాకు ప్రజెంటేషన్ సార్. అది చాలా విషయాలు లాస్ట్ టైం కంటే సార్ ఇంకొంచెం ఇంకా బాగా అనిపించింది సార్, నచ్చినాయి. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ గురించి, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్లో కొత్తగా స్టార్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలిసి ఉండాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు సార్. అండి మొట్టమొదటిగా మనం మేడం చెప్పినట్టుగా అన్నిటికీ మూలం ఏంటంటే పాజిటివ్ థింకింగ్. అంతా మంచి జరుగుతుంది, రేపు మంచి జరుగుతుంది. ఇంకా ప్రతిదాన్ని అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నెగిటివ్ అనేది దగ్గర రావద్దు అసలు. అది తర్వాత స్ట్రాంగ్ రిలేషన్స్ గురించి అంటే ఒకటే మాట్లాడాలి. మన మాటలు ఎంత బాగుంటే అన్నిటికీ మూలం మన మాటలే. ఇంకా రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలనుకుంటే ఆ ఒక్క పదం నేను రాసుకున్నాను సార్. మన మాటలు సరిగా ఉంటే అన్నీ సరిగ్గా వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పడం జరిగింది. అక్కడ మనం నేర్చుకోవడం, మార్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చెప్పని నేను బాగా ఉంటాను సార్. ఎంత మనం నేర్చుకోవడంలో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనకు నాలెడ్జ్ ఈజ్ పవర్. మనకు ఎంత విలువైన విషయాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చేయగలనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనకు. అది తర్వాత క్రియేటివ్ థింకింగ్ సార్. ఎప్పుడు కొత్తగా ఆలోచించడం, కొత్తగా చేయడం. మన ప్రోగ్రామ్స్ దానికి ఎప్పటికప్పుడు మనం ఏం అసలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు, డేటాలకు తగ్గట్టు తయారు చేయాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. పోస్టర్స్ కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు. అలా ఉండేపటికనే ఈరోజు నేను నమ్ముతాను సార్. ఆ క్రియేటివ్ థింకింగే సార్ మన టీం మనంలో ఇప్పటికీ ఇంతమంది ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకుంటారంటే కారణం అదే. ఇంకా ఎప్పటికప్పుడు దానికి అంత అప్డేట్గా మీరు ఆలోచించడం, మాకు గైడెన్స్ చేయడం, దాన్ని కూడా మేము పాటించడం కూడా గ్రేట్. అది కూడా సార్ చాలా అందరికి కూడా హార్ట్ సింబల్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. హ్యాండ్లింగ్ క్రిటిసిజం, ఇది పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఏం పని చేయదు అసలు. అది నేను నమ్ముతాను సార్. అది ఎప్పుడు మనం పాజిటివ్ కలిసి ఏ క్రిటిసిజం అసలు మాకు ఎవరేమైనా పట్టించుకోవాల్సిన పని లేవు. చెవిటి కప్పలా పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. మన మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్, ఈ రెండు ఉంటే, రెండింటికంటే కూడా ముఖ్యంగా డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మోటివేషన్ తనకి లోపలికే వస్తుంది. అది బయట నుంచి వచ్చే మోటివేషన్ వేరు, మీరు గతంలో చెప్పారు. లోపల నుంచి వచ్చేటువంటి మోటివేషన్, బయట మోటివేషన్ కొంతవరకు పనిచేస్తుంది మనకు. అది కానీ లోపల నుంచి ఉండాలి మోటివేషన్. అది చాలా ఇంపార్టెంట్. అది ఇక పర్మనెంట్. అది ఎవరు దాన్ని తీసేయలేదు. ఎవరేమో క్రిటిసైజ్ చేసినా మనం పట్టించుకోవాల్సిన ఉండదు అక్కడ. ప్రణాళిక సార్. టైం అండ్ స్ట్రెస్ మీద చేసుకోవాలని చెప్పంటే ప్రణాళిక ఎప్పుడైతే ఉంటుందో ఈ ప్రణాళిక దాని గురించి సార్, అసలు మనం సక్సెస్ అవ్వడానికి మేజర్ రోల్ ప్లే చేసేది ప్లానింగ్. ఎస్ సార్. ప్లానింగ్ ప్లానింగ్ ప్లానింగ్. మనం ఎంత పరేషాన్లు ఉన్నా, పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నా, ఏదైనా సరే ప్లానింగ్ చేయడం మర్చిపోవద్దు. వెంటనే Yes, sir. నెక్స్ట్ ప్రోగ్రామ్ ని, నెక్స్ట్ ప్రెజెంటేషన్ ని వెంటనే ప్లాన్ చేస్తూ ఉంటాం. క్రియేటివ్ గా ప్లాన్ చేయాలి. సో నేను ఇప్పుడు నిన్న అనుకున్నాను, ఈసారి ఇలా కాదు ప్లాన్ చేయాలి అని. వెంటనే మన సబ్ కాన్షియస్ రెడీగా ఉంటుంది, చలో అట్లయితే ఇది ప్లాన్ చేయండి అని చెప్పడం. మనం ఆటోమేటిక్లీ చేస్తూనే ఉంటాం. భోజనానికి, టిఫిన్ కి సంబంధించి ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి అని వీటికి ప్లానింగ్ ఉంటుంది. సో కొత్తగా డైలీ అలవాటైంది ప్లానింగ్ ఉంటుంది, కానీ డ్రీమ్ వర్క్ కి ప్లానింగ్ అవసరం. కొంచెం మైండ్ పరేషాన్లు ఉంటే పోయేది ఈ ప్లానింగ్. సో అది ఇప్పుడు మనం ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. అంతా నేను మొన్న చెప్పాను కదా, ఆఖరి వినటానికి కూడా తెల్లారి ఎట్లా వినాలనేది ప్లాన్ చేయాలి. అది చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ సార్ ప్లానింగ్. మన డ్రీమ్ మీరు చెప్పి సార్ గతంలో డ్రీమ్ వర్క్ గురించి మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోకి పిల్లలు అడుగుతారు, వాళ్ళకి స్కూల్ ఫీజు కావచ్చు, లేకపోతే అన్నిటికీ గుర్తు చేసే వాళ్ళు ఉంటారు.
ఇంట్లో పప్పులు అయిపోయినా ఏదైపోయినా భర్తను గుర్తు చేసే వాళ్ళు ఉంటారు, భర్త భార్యను గుర్తు చేసే వాళ్ళు ఉంటారు. అన్నిటికీ విషయాలు ప్రతి దాంట్లో మనం గుర్తు చేసే వాళ్ళు ఉంటారు, కానీ మన డ్రీమ్ వర్క్ కోసం ఎవరు గుర్తు చేసే వాళ్ళు ఉంటారు. మనమే ప్లాన్ అస్సలు చేసుకోవాలి దానికి. మనం పక్కన చాలా పెట్టినా ఇంపార్టెంట్ మనం సార్. బాధపడరు. పైగా బాధపడతాం ఏమొస్తుంది నీకేం రావట్లేదు కదా అనేటోళ్ళే ఉంటారు. అంటే మీకెళ్ళి టీం ఫైనాన్సింగ్ వర్క్ వేసే గురించి వాళ్ళు ఉంటారు, రా చేసే ఎవరు వాళ్ళు. ఎవరు పట్టించు. మనమే బతులాడుకోవాలి, మనమే అంతే. ఓపిక. సో మనమే దాని ప్లానింగ్ టైం. ఎస్ సార్, దాని తగిన ప్లానింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సార్. నా మేడం చెప్పిన దానిలో మాత్రం మన మౌనిక గారిది ఈ P3 అనేది ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మన కంపెనీ ఏంటి, కంపెనీ లీగాలిటీ గురించి కావచ్చు, ఆ కంపెనీ యజమాని గురించి కావచ్చు, ఓకే, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి R&D ఏంటి, మొత్తం టోటల్ తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తే మనకు చాలా ధైర్యం ఉంటుంది, రైట్ కంపెనీ అని చెప్పి అనిపిస్తుంది. రెండోది ప్రొడక్ట్స్ సార్. ఏ కంపెనీ డెవలప్ కావాలన్నా కానీ యజమాని బాగున్నా అంత బాగున్నా అలా ప్రొడక్ట్లు సరిగ్గా లేకపోతే ఆ కంపెనీ ముందుకు పోకపోవచ్చు. నెక్స్ట్ రెండోది ప్రొడక్ట్స్. మన ఫ్యూచర్ మొత్తం వెల్నెస్ ఇండస్ట్రీ, వండర్ఫుల్ ప్రొడక్ట్స్, దానికి క్వాలిటీ ఉన్నది, ప్లస్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి ఒక మన ప్రొడక్ట్. ఇన్సూరెన్స్ లో LIC ఇట్లా ఒక నమ్మదగింది అని పడిందో, ఒక క్వాలిటీలో హై స్టాండర్డ్స్ లో యాపిల్ ఫోన్ ఎట్లా పడిందో, ఒక క్రియేటివ్ థింకింగ్ లో హైయెస్ట్ గా గ్రోత్ లో ఒక ఎలాన్ మస్క్ ఎట్లనో ఇండస్ట్రీ ఈ మూడింటిని టచ్ చేస్తుంది. ఎస్ సార్, 100% డౌట్ లేదు. ఈ మూడింటిని టచ్ చేస్తుంది. అది చిన్నప్పుడే ఒక కంపెనీ స్థాపించక ముందే బయోటిస్ జపాన్ లోకి, జర్మనీలోకి, అమెరికాలోకి వెళ్ళి ఆయుర్వేదం మీద, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేసిందంటే నానో టెక్నాలజీ తోటి, మీరు ఇక మీ ఊహకి వదిలేస్తున్నారు. ఇట్లాంటివి డైరెక్ట్ సెల్లింగ్ లో 14 శాఖలతోటి ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ఇప్పుడు ఏదైతే మానిటరింగ్ అథారిటీలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటుందంటే అది మీరు అర్థం చేసుకోవచ్చు అనిపిస్తున్నారు. గర్వం సార్, గర్వం సార్. Great. పొలిటీషియన్ రంగాన్ని ప్రజల్లోంచి, సమాజంలోంచి తీయలేం. పొలిటీషియన్స్ అంటే పాలిటిక్స్ తీయలేం. ఓకే, అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ ని తీయలేం. ఇది వేరు కాదు. పాలిటిక్స్ ఈ సమాజం రన్ అవ్వాలంటే ఎంత ఇంపార్టెంట్, డైరెక్ట్ సెల్లింగ్ అంత ఇంపార్టెంట్. ఎస్ సూపర్ సార్. ఇది మన ఆ ప్రొఫైల్ తెలిసి ఉండాల్సి ఖచ్చితంగా కంపెనీ గురించి, తర్వాత ఆ ప్రోడక్ట్ దాని గురించి మనకి అవగాహన ఉండాల్సింది తప్పకుండా. నెక్స్ట్ మనకు కష్టాల దగ్గర ఫలితం, నా స్కిల్ దగ్గర ఇన్కమ్ ఉందా చెక్ చేసుకోవాలి ఎవరే కానీ. మనం ఎంత స్కిల్స్ ఇక్కడ మనం పెడితే సమయం కేటాయిస్తే అంత మనకి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అసలు అట్లాంటి ఇన్కమ్ ఇచ్చే కంపెనీ అసలు లేదు ఇండియాలో. టర్నోవర్ నుంచి 50% ఇచ్చేటువంటి కంపెనీ లేదు. అలాంటి బెస్ట్ కంపెనీ సార్ మనది. బైనరీలో చాలా 11 years కంప్లీట్ చేసుకున్నట్టు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అది లీగల్ గా బైనరీలో లేదు. ఎస్ అదే మన సక్సెస్ అనేది, రియల్ సక్సెస్ అదే అని అభిలాష్ గారు 11th year దానికి సంబంధించిన సమావేశంలో చెప్పారు. ఇది అందరు తెలిసిన ప్రాథమికంగా వచ్చినటువంటి తెలుగులో వచ్చిన విషయాలు సార్. ఈ రోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. Yes. మనం ఎవ్రీ వీక్ ఇది చేసుకుందాం. ఇంకా థౌజండ్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అందరికీ అవకాశం ఇద్దాము. ఎస్ సార్. అందరూ ఉపయోగించుకోండి. ఓకే సార్, మనం ఇంకేదన్నా ఉందా? ఎస్ సార్, ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ సార్. మా ప్రొఫెషన్ సంబంధించిన బుక్స్ రీడింగ్ చేసుకోవడం, దాంతో పాటు ప్రోగ్రామ్స్ అనేవి బుక్స్ మన ఆక్సిజన్ ఏంటని లాంటివి చెప్పాను, సార్. బుక్స్ ఏవి బుక్స్ అని చెప్పాను. కస్టమర్సే మన బుక్ సార్, కస్టమర్స్ మన టీమే మన బుక్స్ సార్. నిజంగా వాళ్ళు చదివితే మొత్తం మొత్తం నేర్పిస్తారు. మీరు నన్ను చదివినా ఒక బుక్ చదివినట్టే, నేను మిమ్మల్ని చదివినా ఒక బుక్. ఓకే, అంతే ఎన్ని తొందరగా ఎక్కువ బుక్స్ చదివితే అంత మందిని మనం గైడ్ చేయగలుగుతాం. ఎంత సార్. మందికి ఎంత ఓపిక్ గా ఉండి ఆ బుక్ చదివితే అంత ఎక్కువ Yes, మందిని. sir. ఎందుకంటే ఒకరిలోనే అందరి ఉన్నది, నా మనసే అందరి మనసు. నేను ఇండస్ట్రీలో నుంచి ఏం కోరుకుంటున్నానో అందరూ అదే కోరు, టీం నుంచి Yes, అందరూ sir. నేను ఏం కోరుకుంటున్నానో అందరూ అదే కోరు. అందుకే మీరు పదే చెప్తున్నారు, కస్టమర్ లిస్ట్ మెయింటైన్ చేయాలి, కస్టమర్ లిస్టులు మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎందుకు, వాళ్ళ పర్పస్ ఏంటి, ఎందుకు కొనుక్కున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆదాయ వనరులు ఏంటి, అన్ని స్టడీ చేసి రాసుకుంటే అప్పుడు మనము ఆ పెద్ద పెద్ద బుక్స్ అన్ని అనలే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ బుక్ మొత్తం అన్నీ ఉంటుంది. మస్తకమే పుస్తకం, అంతే. మైండ్. ఎస్ సార్. సార్ మనం ఇంకా
ఒకటి ప్రోగ్రామ్స్ సార్, ఒక్క విషయం, ప్రోగ్రామ్స్ అనేది మనకు ప్రోగ్రామ్స్ ఈ ఆక్సిజన్ 25th ఆక్సిజన్ కూడా సార్. చెప్పండి. ఎస్ సార్, మనకు 25th. ఆక్సిజన్ లాంటిది సార్. మనం బ్రతుకుండాలని చెప్పాలంటే ఆక్సిజన్ మనకు ఎంత అవసరమో, డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పంటే మొత్తం ప్రోగ్రామ్స్ మనకు ప్రారంభం వస్తాయి. మనం మొత్తం తయారయ్యేది మొత్తం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పని నేను దానికి మనం ఉండడం. మే 25th నాడు. ఎస్ ఎస్ సార్, దానికే మనకి 25th ప్రోగ్రామ్ ఉంది. అందులో దానికి అన్ని విషయాలు వస్తాయి. ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఓకే, మనకు దానికి తగ్గట్టుగా మన సార్ మనం పెట్టడం జరిగింది. ఇది అవార్డ్స్, బిజినెస్ అవార్డ్స్ అండ్ ఎంటర్ప్రీనర్ అవార్డ్స్ అని చెప్పని. అంటే మన స్కిల్స్ ని బయట చేయడం కోసం అంతే. కంపెనీ ఏ విధంగా అయితే 12 ప్రోడక్ట్ రిటైల్ చేసుకుని మీకు స్టార్ ఇస్తా ఉంటుంది, లెఫ్ట్ ఒక రైట్ ఒక 12 రిటైల్ చేసుకుంటే మేలో అయినటువంటి బ్రాండ్ న్యూలు ఎవరైతే ఉంటారో స్టార్ టు 50 డిజీ రాక్ స్టార్, ఇది గుర్తుపెట్టుకోండి. వందన మేడం, డియర్ లీడర్స్ అందరు కూడా మే 1st నుంచి, నిన్నటి నుంచి, అందుకే నిన్న రిలీజ్ చేస్తాం మనం. ఓకే, అందరైతే చూసారు కదా దాన్ని. లక్ష్మీదేవి గారు చూసారా? జయసుధ గారు మీరు చూసారా? షాహినా గారు వెంటనే తంబివ్వండి. మీరు లైక్ ఓకే వీఆర్ రెడీ అన్నట్టు అనమాట. మీరు తంబిచ్చారు. ఆ రెస్పాన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. 5 AM అనే గ్రూప్ లో మీ రెస్పాన్స్ ని తెలియజేయండి. ఓకే, వీఆర్ రెడీ అని. సో మే 1st నుంచి ఎవరైతే బ్రాండ్ న్యూ స్టార్ 250 డిజీ రాక్ స్టార్, ఈ 3 డిజీ రాక్ స్టార్, స్టార్ 250 స్టార్ అవుతారో వాళ్ళకి చక్కటి అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, స్టేజ్ మీద విత్ టీమ్ మీరు రండి, అటెండ్ అవ్వండి. జస్ట్ ఒక 4 ప్రోగ్రామ్స్ లోనే మీరు అనుకున్నటువంటి టీంతో మీరు ఉంటారు సక్సెస్ఫుల్ గా. ఓకే, అంత చక్కగా ప్లాన్ చేయబడింది. ఓకే డియర్ ఫ్రెండ్స్, మనం ఒకసారి ఈ యొక్క ప్రాణాయామం కంప్లీట్ చేసుకుందాం. మనకి ఆ వివేక శక్తి ఉదయిస్తుంది. లెఫ్ట్ ఒకసారి మనం ఒక 10 ఇట్లా క్లోజ్, జస్ట్ పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవు. ఇట్లా ఒక 10 తీసుకొని వదిలేదు, ఇలా పెట్టుకొని 10 తీసుకొని వదిలేదు. ఇంకా కూల్గా కూర్చొని మనం బ్రీతింగ్ ని ఒక 40 కౌంట్ చేసుకుంటే చాలు. అంతే. చూడండి ఎంత సీరియస్నెస్ వస్తుందో మీలో, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చక్కగా మన మైండ్ ఎంత దానికి అదే ఎలా మనం గైడ్ చేయాలనే శక్తి పెంచుకుంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సురక్షితంగా ఉన్నాను, డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను.
డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహ్, అందుక అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో
యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. Running a business. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే, నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా ఆల్ ది బెస్ట్. ఒకటి, దేనికి తొందర లేదు, అయ్యో నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను, ప్రజెంటేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను, దేనికి తొందర లేదు. నెమ్మదిగానే ఏదైనా సరే స్టాండర్డ్ ప్రగతి అనేది నెమ్మదిగా జరుగుతుంది. దాని మీద కాన్ఫిడెన్స్ ఇచ్చండి, సరేనా? మళ్ళీ 2 ప్రోగ్రామ్స్ మనకి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్, ఉదయంది, మధ్యాహ్నంది మాత్రం ప్రమోషన్ బాగా చేసుకోవాలి. మధ్యాహ్నం ఇదంటే ఇంకా అలవాటైన వాళ్ళు వస్తారు.